హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం. కంప్లీట్గా ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ నుంచి టెన్సెస్ వరకు కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకోబోతున్నాం. ఎప్పుడైతే మనకి టెన్సెస్ వరకు కూడా ఒక ఆ భాషలో సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుందో మనం ఆ భాషని హ్యాపీగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ మేనేజ్ చేసేయచ్చు. ఆ స్థాయి వరకు మిమ్మల్ని ఈ వీడియో తీసుకెళ్ళబోతుంది. నేను కృష్ణారెడ్డి. నాకు తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేయడంలో 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 8 సంవత్సరాల్లో నేను కొన్ని వేల మందికి టీచ్ చేశాను. వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో హిందీ మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఈరోజు హిందీని అతి సులువుగా, మీకు హిందీ చిన్న చిన్న పదాలు చదవగలిగే ఆ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది అనమాట. అక్కడి నుంచి మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ మేనేజ్ చేసే స్థాయి వరకు నేను ఈ వీడియోలో తీసుకెళ్ళబోతున్నాను. మరి ఇంత పెద్ద వీడియోస్ చేయాలనుకున్నప్పుడు మాకు చాలా మోటివేషన్ కావాలి. సో ఆ మోటివేషన్ మాకు ఎక్కడి నుంచి దొరుకుతుందంటే మా సబ్స్క్రైబర్స్ ద్వారా, అలాగే వాళ్ళు ఇచ్చే లైక్స్ ద్వారా దొరుకుతుంది. ఎక్కువ మందికి నచ్చుతున్నాయి మా వీడియోస్ అంటే ఇంకా మేము ఎక్కువ చేయడానికి మాకు మోటివేషన్ దొరుకుతుంది. కాబట్టి మీకు నచ్చింది ఈ వీడియో అని చెప్పాలనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ క్లిక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు చక్కగా మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటికే, అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంక రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీకోసం మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్లీజ్ మీ లైక్స్ అనేవి మాకు ఫ్యూయల్ లాంటివి దయచేసి ఇవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. స్టార్ట్ చేద్దాం. మరి ఏ లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నా కూడా రోజంతా మనం మాట్లాడే ఆ సెంటెన్సెస్ని మనం నోట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఏంటి అంటే స్థితి, అలాగే పని. ఏంటది స్థితి? స్థితి అంటే నేనిప్పుడు క్లాస్లో ఉన్నాను, ఇది నా స్థితి. నేను ఒక టీచర్ని, ఇది నా స్థితి. నేనిప్పుడు వైజాగ్లో ఉన్నాను, విశాఖపట్నంలో ఉన్నాను, ఇది నా స్థితి. నేను బాగున్నాను, ఇది నా స్థితి. ఓకే, ఇవన్నీ కూడా నా స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం అనమాట. ఏంటది? ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం. దీని గురించి మాట్లాడతాం. అలాగే నేను నిన్న ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను చెప్పేది నా గత స్థితి. నేను రేపు ఎక్కడుంటాను, ఎలా ఉంటాను అని చెప్పేది నా భవిష్యత్తు స్థితి. ఇలా మన గురించి లేదా ఎదుటి వాళ్ళ గురించి, ఓకే అతను ఎక్కడున్నాడు, పలానా చోట ఉన్నాడు, ఆమె ఎక్కడుంది, పలానా చోట ఉంది, ఎలా ఉంది, బాగుంది, ఓకే ఆవిడ బాగుంది, బాగానే ఉంది, హెల్త్ అది బాగానే ఉంది, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. ఆరోగ్యం బాగుంది అంటే ఆరోగ్యం యొక్క స్థితి, ఆమె ఆరోగ్యం యొక్క స్థితిని చెప్తున్నాం మనం కదా. సో ఇలా మనం స్థితి గురించి మాట్లాడుకుంటాం. అలాగే పని గురించి మాట్లాడుకుంటాం. ఒకటి స్థితి, రెండోది పని. మనం చేసే పని అన్నమాట. ఏం చేస్తున్నావు? నేను క్లాస్ చెప్తున్నాను. ఏం చేస్తున్నావు? నేను క్లాస్ వింటున్నాను. ఏం చేస్తున్నావు? రాస్తున్నాను. ఇలా మనం చేసే పని అంటే ఒకటి స్థితి, 2 పని. ఈ 2 విషయాల గురించే మనం మాట్లాడుకుంటాం. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఈ 2 విషయాల గురించే మాట్లాడుకుంటాం. సో మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే మన స్థితి చెప్పడం ఎలాగా, అంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనే స్థితి చెప్పడం ఎలా అనే దాని దగ్గర నుండి మనం మొదలు పెట్టబోతున్నాం. ఓకే, దాని తర్వాత పని గురించి మొదలు పెడతాం. దాన్నే మనం టెన్సెస్లో చెప్పుకుంటాం అనమాట. నేను ఈరోజు ఇలా చేస్తున్నాను, ఇప్పటికి ఇలా చేస్తున్నాను, నిన్న ఇలా చేశాను, ఓకే రేపు ఇలా చేయబోతున్నాను. ఇవన్నీ కూడా వీటిని కాలాలు అంటారనమాట. ఓకే, ఆ కాలాలు ఏం చెప్తాయంటే పని ఎప్పుడు జరుగుతుంది అనే చెప్తాయి. అర్థమైందా? సో ఆ కాలాలకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే స్థితి గురించి నేర్చుకుందాం. మొదలు పెడదాం. మరి ముందుగా తెలుగులో మనం ఏమంటాం? ప్రస్తుతం నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. నేను వైజాగ్లో ఉన్నాను అన్నాను నేను ఇక్కడ, అంతే కదా. ఈ ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఏం చెప్తామంటే చూడండి, హూ అని చెప్తాం అనమాట. ఏంటిది? హూ. హూ హూ అంటే ఉన్నాను అని అర్థం. ఓకే చూడండి, మై హూ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను. చూడండి ఇక్కడ నేను తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను. ఉన్నాను అంటే హూ అని చెప్పొచ్చు అనమాట. క్రింద చూడండి, మై అనేది ఉంది. మై అంటే నేను అని అర్థం అనమాట. మై అంటే నేను, మై హూ అంటే నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే నేను కృష్ణారెడ్డి హూ, నేను కృష్ణారెడ్డిని అని చెప్తున్నాను. అర్థమైందా? మై కృష్ణారెడ్డి హూ, నేను కృష్ణారెడ్డిని. ఓకే, మై ఏక్ టీచర్ హూ, నేను ఒక టీచర్ని అని చెప్తున్నాను. మై ఇక్కడ చూడండి ఏమి లేదు, మై హూ. ఇక్కడ క్రింద మై అని చూసారా? మై అంటే నేను, పైన హూ అంటే ఉన్నాను. మై నేను కృష్ణారెడ్డి హూ, మై ఏక్ టీచర్ హూ, మై వైజాగ్ మే హూ. ఓకే, మై వైజాగ్ సే హూ. వైజాగ్ మే అంటే వైజాగ్లో అని అర్థం వస్తుంది అనమాట. వైజాగ్ అంటే వైజాగ్, మే అంటే లో అని అర్థం వస్తుంది. వైజాగ్ మే అంటే వైజాగ్లో. అలాగే వైజాగ్ సే అంటే
వైజాగ్ నుండి, వైజాగ్ నుండి, వైజాగ్లో ఉన్నాను, నేను వైజాగ్ నుండి, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, అలాగే మే ఠీక్ హో, నేను బాగున్నాను, నేను బాగున్నాను. మే ఠీక్ హో అంటే నేను బాగున్నాను. చూసారా, ఇక్కడ మే అలాగే హో ఈ రెండింటిని బేస్ చేసుకుని నా బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసాను అనమాట. చూడండి, మే కృష్ణారెడ్డి హో అంటే నేను కృష్ణారెడ్డిని. మే టీచర్ హో, నేను టీచర్ని. ఓకే, మే వైజాగ్ మే హో, నేను వైజాగ్లో ఉన్నాను. మే వైజాగ్ సే హో, నేను వైజాగ్ నుండి. అలాగే నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి, నేను బాగున్నానని చెప్తాను. మే ఠీక్ హో, మే నేను ఠీక్ హో, బాగున్నాను, బాగున్నాను. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు మీరు మీ పేరు చెప్పుకోండి. మే మీ పేరు, హూ ఓకే చెప్పుకున్నారు. తర్వాత మీరు ఎక్కడున్నారో చెప్పండి. మే మీ విలేజ్ కానీ మీ సిటీ కానీ నేమ్ అక్కడ యాడ్ చేయండి. మే హైదరాబాద్, హైదరాబాద్ అయితే హైదరాబాద్ని పెడతారు. మే 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 హో, మే హైదరాబాద్ మే హో, నేను హైదరాబాద్లో ఉన్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఉన్నారనుకోండి, మే తిరుపతి మే హో. అర్థమైందా? మే తిరుపతి మే హో, నేను తిరుపతిలో ఉన్నాను. అలాగే మీరేంటో చెప్పండి, మీరేంటో చెప్పుకోండి. చూడండి, మే గృహిణి హో, నేను ఒక గృహిణి. మీరు గృహిణి అనుకోండి, హోమ్ మేకర్ అనుకోండి, మీరు ఏం చెప్తారు? మే నేను గృహిణి హో, నేను ఒక గృహిణి అని చెప్పుకుంటున్నారు. ఓకే, మీరు ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి, మే బ్యాంక్ మేనేజర్ హో అని చెప్పుకుంటారు. ఓకే, మే నేను బ్యాంక్ మేనేజర్ హో అంటే ఉన్నాను, ఉన్నాను. అర్థమైందా? సో ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ సే అంటే నుండి అని అర్థం కదా. మే నేను తిరుపతి సే హో, నే తిరుపతి నుండి. మే విశాఖపట్నం సే హో, సే అంటే నుండి అని అర్థం వస్తుంది. మే విశాఖపట్నం సే హో, నేను విశాఖపట్నం నుండి. ఓకే, సో ఈ విధంగా మీరు మీ ప్లేస్ చెప్పుకుంటారు. ఓకే, విశాఖపట్నంలో ఉన్నాను అంటే మే హూ అంటారు, విశాఖపట్నం నుండి అంటే సే హూ అంటారు. అర్థమైందా? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. అలాగే మీరు ఎలా ఉన్నారు, ఆప్ కైసే హై అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? మే నేను ఠీక్, ఠీక్ రెండో ఠా అనమాట, ఠీక్ ఠీక్ హో, మే ఠీక్ హో అంటే నేను బాగున్నాను అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? సో మే హో ఈ రెండు తెలిస్తే ఆటోమేటిక్గా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేయచ్చు హిందీలో. వెరీ నైస్. ఓకే, అంతవరకు మనం నేర్చుకున్నాం. మే అంటే నేను, హూ అంటే ఉన్నాను. క్లియరా? నెక్స్ట్, మరి మన ఎదుటి వాళ్ళని నువ్వున్నావు, నువ్వు అక్కడున్నావు, ఇక్కడున్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాను చూడండి. మన ఎదుటి వాళ్ళని తుమ్ అని పిలవచ్చు అనమాట. ఏంటిది? తూ మా తుమ్ అని పిలవచ్చు. దీనికి ఉన్నావు లేదా ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు చూడండి, ఉన్నావు లేదా ఉన్నారు అని చెప్పడానికి హో అనేది యూజ్ చేస్తాం అనమాట. హో, తుమ్ కృష్ణారెడ్డి హో అంటే మీరు నా గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? తుమ్ కృష్ణారెడ్డి హో అంటే నువ్వు కృష్ణారెడ్డివి అని చెప్తారు. ఓకే, తుమ్ సురేష్ హో, తుమ్ రమేష్ హో, తుమ్ రామ్ హో, తుమ్ సీతా హో. ఇలా ఎదుటి వాళ్ళని నువ్వు సీతవి, నువ్వు రాముడివి. ఓకే, సో ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు తుమ్ అంటే నువ్వు, హో అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. క్లియరా? అలాగే మన ఎదురుగా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒకరి కాకుండా ఎక్కువ మంది ఉన్నారు, అలాంటప్పుడు కూడా హో యూజ్ చేస్తాం అనమాట. తుమ్ యూజ్ చేయొచ్చు, హో యూజ్ చేయొచ్చు. తుమ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, నీవు అని వస్తుంది, అర్థం వస్తుంది. అలాగే మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ప్లూరల్ అయినా కూడా అంటే ఎక్కువ మంది ఉన్నారు, సో వాళ్ళకి అంత ఎక్కువ రెస్పెక్ట్ అవసరం లేదనమాట. అలాంటి వాళ్ళకి కూడా మీరు తుమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, తుమ్ లేదా తుమ్ లోగ్ అంటే మీరు ఎక్కువ మంది ఉన్నప్పుడు తుమ్ లోగ్ అంటారు, ఒక్కళ్ళు ఉన్నప్పుడు తుమ్ అనొచ్చు. అర్థమైందా? తుమ్ లోగ్ అంటే మీరు లేదా మీరందరూ. లడికే హో, లడికే అంటే బాలురు బాయ్స్ అనమాట. తుమ్ లోగ్ లడికే హో అంటే అర్థం ఏంటి? మీరందరూ బాయ్స్ అని అర్థం వస్తుంది, బాయ్స్ అనే అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం చూడండి, హూ నేర్చుకున్నాం. హూ అంటే ఉన్నాను అని అర్థం. మన గురించి మనం చెప్పుకునేటప్పుడు హూ ఉపయోగిస్తాము. మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అని చెప్పే సందర్భంలో ఓకే హోను ఉపయోగిస్తాము. నువ్వు ఉన్నావు లేదా మీరు ఉన్నారు అని చెప్పే సందర్భంలో హోను ఉపయోగిస్తాం. హో నేను ఉన్నాను, హో నీవు ఉన్నావు అని చెప్పడం కోసం. అర్థమైందా? ఓకే, ఇక్కడ మే అంటే నేను, తుమ్ అంటే నువ్వు లేదా మీరు. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే తూ అని చెప్తాం అనమాట. ఈ తూని యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఉపయోగించకండి, ఎందుకంటే తూ అనేది అంత మర్యాద సూచకం కాదనమాట. అందుగురించి తూ అంటే కొద్దిగా బాగా చులకనగా నువ్వు అని చెప్పడం,
బాగా చనువున్న వాళ్ళకి కానీ బాగా చిన్నవాళ్ళకి కానీ మనం తూ అనేది ఉపయోగిస్తాం. అంతే తప్పిస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం తూ ఉపయోగపడదు అనమాట. ఓకే, ఇక్కడ చూసారా తుమ్మని ఉంది. ఈ తుమ్ముని మాత్రమే ఎక్కువ యూజ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, హై. హై అనే పదం ఉంది. నెక్స్ట్ ఈ హై దేనికి ఉపయోగపడుతుంది చూడండి. హై అంటే అర్థం ఏంటంటే ఉన్నాడు, ఉన్నది లేదా ఉన్నావు అనే అర్థాలు వస్తుందన్నమాట. ఓకే, మరి ఉన్నాడు అని ఎప్పుడు చెప్తాం మనం తెలుగులో? ఎప్పుడు యూజ్ చేస్తాం ఉన్నాడు అని? ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు, అంటే మీరు కాదు నేను కాదు, మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటప్పుడు అతడు ఉన్నాడు అని చెప్తాం కదా మనం. అలా చెప్పేటప్పుడు ఈ హైను ఉపయోగిస్తాం అనమాట. అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, నువ్వు ఉన్నావు అని చెప్పడంలో ఇంతకుముందు తుమ్ము అన్నాం కదా. అది కాకుండా ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం? చులకనగా కానీ ఎవరైనా చనువుగా మాట్లాడాలనుకున్నా, చులకనగా మాట్లాడాలనుకున్నా, తక్కువ చేసి మాట్లాడాలనుకున్నా. ఓకే, సో అలాంటప్పుడు మనం తూ అనేది ఉపయోగిస్తామని చెప్పాం కదా. సో ఆ తూకి ఈ హైని ఉన్నావు అనే అర్థంలో ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా? చూడండి, తుమ్ము వచ్చినప్పుడు కూడా హోనే ఉపయోగిస్తాము. ఈ హోనే ఉపయోగిస్తాను. దీని అర్థం ఏంటి? ఉన్నావు లేదా ఉన్నారు అని అర్థం వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు తూను ఉపయోగిస్తారో, తూ ఉపయోగించినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఉన్నావు అనే అర్థంలో హైను ఉపయోగిస్తాం అనమాట. హైను ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తూ 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 హై అంటే అర్థం ఏంటి? నువ్వు ఉన్నావు. వహ్ అంటే అతడు కదా. వహ్ అంటే అతడు, ఆమె, అది అని అర్థం అనమాట. వహ్ అంటే ఈ వహ్ని హిందీ నేటివ్ స్పీకర్స్ వెహ్ అని పలుకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ హా నోరు తిరిగిన వాళ్ళందరూ కూడా దీన్ని ఓ అని చెప్తూ ఉంటారు. ఓ అని చెప్తూ ఉంటారు. ఓకేనా? ఓ హై అంటే అతడు ఉన్నాడు లేదా ఆమె ఉన్నది. ఓ హై అంటే అతడు ఉన్నాడు లేదా ఆమె ఉన్నది, అది ఉన్నది అని చెప్పడం అనమాట. ఓకే, వహ్ అతడు తిరుపతి మే హై, తిరుపతిలో ఉన్నాడు. వహ్ హైదరాబాద్ మే హై, ఆమె తిరుపతిలో ఉంది. ఓకే, ఈ వహ్ బదులు ఏం యూజ్ చేస్తారు? ఓ అని కూడా యూజ్ చేస్తుంటారు. ఓ తిరుపతి మే హై, అతను తిరుపతిలో ఉన్నాడు. ఓ హైదరాబాద్ మే హై, ఆమె తిరుపతిలో ఉంది. ఓకే, వహ్ టేబుల్ పర్ హై, అది టేబుల్ మీద ఉంది. అర్థమైందా? సో ఇలా టేబుల్ మీద, అది టేబుల్ మీద ఉంది, ఇది టేబుల్ మీద ఉంది, ఇలా మనం చెప్పడానికి వహ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. వహ్ హై, అది ఉన్నది, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది. ఇలా నెక్స్ట్ చూడండి, యహ్ అంటే అర్థం ఏంటంటే దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, దగ్గరగా ఉన్న ఒక వస్తువు గురించి మాట్లాడినప్పుడు యహ్ అని యూజ్ చేస్తాం. యహ్ అంటే అర్థం ఏంటంటే ఇతడు, ఈమె, ఇది అని అర్థం వస్తుంది. ఈ యహ్ కూడా హై అనేది యూజ్ చేస్తాం. ఇతడు ఉన్నాడు, యహ్ హై. ఓకే, ఇతడు ఉన్నాడు, యహ్ రామ్ హై, ఇతడు రామ్ అయి ఉన్నాడు. యహ్ సీత హై, ఈమె సీత అయి ఉన్నది. యహ్ కలం హై, ఇది పెన్ అయి ఉన్నది అని చెప్పడానికి హై యూజ్ చేస్తాం అనమాట. మీకు డౌట్ రావచ్చు, సార్ మనం నేను కృష్ణారెడ్డి అయి ఉన్నాను, ఆమె సీత అయి ఉన్నది, నువ్వు డాక్టర్ అయి ఉన్నావు, ఇలా మాట్లాడడం కదా. ఈ ఉన్నావు, ఉన్నారు, ఉన్నాను అనే కాన్సెప్ట్స్ ఏవైతున్నాయి వీటిని తెలుగులో మనం చెప్పం కదా. నువ్వు డాక్టర్, ఆమె సీత, నేను కృష్ణారెడ్డి, ఇలాగే మాట్లాడతాం కదా. ఈ ఉన్నావు, ఉన్నాడు, ఉన్నది ఇవన్నీ తీసేస్తాం కదా మనం. మరి హిందీలో ఉంచాలా ఇవి? మే కృష్ణ అంటే సరిపోదా? తుమ్ డాక్టర్ అంటే సరిపోదా? అంటే సరిపోదు అనమాట. కంపల్సరీ ఈ హూ, హో, హై వీటిని కంపల్సరీ మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? కంపల్సరీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా యాడ్ చేస్తేనే మనకి ప్రాపర్ మీనింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అవి ఎసెన్షియల్, కంపల్సరీ. ఓకే, బాగుంది. నెక్స్ట్ చూడండి, హై అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు అని. ఈ అర్థాలు గుర్తుపెట్టుకోండి, తెలుగు అర్థాలు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మరి ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే చూడండి, హాయ్ అని యూజ్ చేస్తాం. ఇది ఎలా పలుకుతున్నాను? నేను ముక్కుతో పలుకుతున్నాను. హాయ్ అనేది యూజ్ చేస్తాం. హాయ్ అంటే అర్థం ఏంటంటే ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? ఎప్పుడు మనం ఉన్నారు అంటాం తెలుగులో? ఎవరినైనా రెస్పెక్ట్ ఇచ్చి తమరు ఉన్నారు, తమరు ఉపాధ్యాయులై ఉన్నారు, ఇలా మాట్లాడతాం మనం. తమరు లేదా మీరు అని ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఉన్నారు అనేది యూజ్ చేస్తాం కదా. అలాగే హిందీలో కూడా హాయ్ అని యూజ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ దీనికి ఎటువంటి డాట్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ డాట్ ఏం లేదు. కానీ ఇక్కడ వచ్చేసరి చూడండి, మీకు ఒక డాట్ ఉంది. ఓకే, ఒక డాట్ ఉంది ఇక్కడ. ఈ డాట్ ఉంటే మనం దీన్ని ఎలా చదువుతామంటే చూడండి, హాయ్ అని చదువుతాం అనమాట. ఓకే, డాట్ ఉన్న హాయ్. ఇది డాట్ లేకపోతే ఎలా చదువుతామంటే దీన్ని హై అని నార్మల్గా లైట్గా పలుకుతాం అనమాట. లైట్గా పలుకుతాం. అర్థమైందా? డాట్ ఉంటే అని ముక్కుతో పలకాలి, డాట్ లేకపోతే హై అని లైట్గా పలకాలి. క్లియర్గా ఇంతవరకు మీకు? వెరీ నైస్.
వీటి అర్థం ఏంటి? ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము. ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము. హై అంటే డాట్ అండ్ హై అంటే, డాట్ లేని హై అంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు. అంటే ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు, అంటే దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు హై, డాట్ లేని హై. ఓకే, ఎప్పుడైతే దూరంగా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు డాట్ ఉన్న హై యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, చూడండి, వాళ్ళు ఉన్నారు, వే అంటాం. వాళ్ళు అని చెప్పడానికి హిందీలో వే అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. వే హై అంటే వాళ్ళు ఉన్నారు అని అర్థం. ఓకే, ఏ హై అంటే వీళ్ళు ఉన్నారు, ఏ హై ఇవి ఉన్నవి. అర్థమైందా? అలాగే ఆప్ హై అంటే తమరు ఉన్నారు, ఆప్ టీచర్ హై తమరు ఉపాధ్యాయులు ఉన్నారు. హమ్ మనము లేదా మేము లేదా మనము అని చెప్పడానికి ఏం చెప్తాం హిందీలో? హమ్ అని చెప్తాం. హమ్ భారతీయ హై మనం భారతీయులం, మనం ఇండియన్స్ అని చెప్పాలనుకున్నప్పుడు హమ్ హై అంటే మనము ఉన్నాము. అర్థమైందా మీకు? సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైన విషయం ఏంటంటే చూడండి, మనం ప్రస్తుతం ఎక్కడున్నాము లేదా ఎలా ఉన్నాము అని చెప్పడానికి హిందీలో మన స్థితిని గురించి చెప్పడానికి 4 పదాలు హిందీలో మనం నేర్చుకోవాలి. అవేంటివి? హో మన గురించి చెప్పుకోవడానికి, ఉన్నాను అని చెప్పుకోవడానికి. హో ఎదుటి వాళ్ళ గురించి చెప్పడానికి తూ హో అని చెప్తాం. ఓకే, నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పడానికి తుమ్ హో యూజ్ చేస్తాం. తుమ్ హో. అర్థమైందా? అలాగే ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడు, ఒక్కళ్ళైతే హై అనేది యూజ్ చేస్తాం. వహ్ హై అతడున్నాడు, యహ్ హై ఇతడున్నాడు, ఓకే అని చెప్తాం. ఓకే, వహ్ రామ్ హై అతను రామ్, యహ్ సీత హై ఈమె సీత, వహ్ బిల్లీ హై అది పిల్లి, ఇలా మనం మాట్లాడవచ్చు. అలాగే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు హై డాట్ అండ్ హై యూజ్ చేస్తాము. వే హై వాళ్ళు ఉన్నారు, ఏ హై వీళ్ళు ఉన్నారు, హమ్ హై మేము ఉన్నాము, ఆప్ హై తమరు ఉన్నారు, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను అంటున్నాడు ఏమనంటే, నేను ఇంటిలో ఉన్నాను, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి టైం ఎంత అయింది? ఇంట్లో 8 అయింది. ఓకేనా, టైం 8 అయింది. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు అన్నమాట, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నానని చెప్తున్నాడు. ఇక్కడ చాలా సింపుల్ చూడండి, హిందీ మాట్లాడడం చాలా సింపుల్. తెలుగు వస్తాయి, ఎందుకంటే పదాలు తెలుసుకుంటే చాలా అంతే. హిందీ పదాలు మీకు వస్తే చాలా అంతే, ఇంకేం అవసరం లేదు. అది వన్ బై వన్ మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇవి మీతో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చక్కగా ఒక్కొక్క పదం నేర్చేసుకుని మీరు ఆ హిందీ వాళ్ళతో మాట్లాడుతూ మీరు మేనేజ్ చేసేయచ్చు. ఓకే, అలా ఎవరు లేరు మీతో హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు మాత్రం మన ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు ఇలా టీచ్ చేయడమే కాకుండా ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడం వల్లే భాష వస్తుందన్నమాట. అలా మేము మాట్లాడిస్తాం కాబట్టి చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. ఓకే, ప్రతిరోజు ఒక 1 అవర్ మీ క్లాస్ తీసుకుంటాం, 1 అవర్ మీతో మాట్లాడిస్తూ ఉంటాం. ఓకే, చూడండి ఎంత సింపుల్ అని చూడండి. నేను అని చెప్తున్నాం కదా మనం. ఈ నేనుకి మై అంటే నేను. ఓకే, నేను మై. ఇప్పుడు అని చెప్పడానికి హిందీలో అబ్ అని యూజ్ చేస్తాం. అబ్. ఓకే, అలాగే ఇంట్లో అని చెప్పడానికి ఘర్ అని చెప్తాం. ఘర్. ఓకే, ఇంటి దగ్గర లేదా ఇంట్లో అని చెప్పడానికి పర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. ఇంటి దగ్గర ఉన్నాను అంటాం మనం. ఓకే, ఘర్ పర్ అంటే వద్ద అని అర్థం వస్తుంది అనమాట. మై నేను, అబ్ ఇప్పుడు, ఘర్ ఇల్లు, పర్ దగ్గర, హూ ఉన్నాను. ఏంటిది? హూ ఉన్నాను. ఓకే, నేను అంటే మై అని మీకు తెలుసు, హూ అంటే ఉన్నాను అని తెలుసు. ఆ రెండూ తెలిస్తే ఓకే, ఇప్పుడు అబ్, ఇల్లు ఘర్, దగ్గర పర్, హూ ఉన్నాను. సరిపోయింది అంతే. చాలా సింపుల్. మీరు ఎక్కడున్నారో ఆ లొకేషన్ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. మే అబ్ ఆఫీస్ పర్ హూ అంటే ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఆఫీస్ మే హూ అని కూడా చెప్పొచ్చు, మీ ఇష్టం. ఓకే, ఆఫీస్ మే హూ. దఫ్తర్ అంటే ఆఫీస్ అనమాట. దఫ్తర్ మే హూ. కార్యాలయ మే హూ, కార్యాలయం అన్నా కూడా ఆఫీస్. మే అబ్ కార్యాలయ మే హూ, నేను కార్యాలయంలో ఉన్నాను. కార్యాలయ పే హూ, ఈ పర్ని పే అని కూడా పలుకుతూ ఉంటారు హిందీ వాళ్ళు. ఓకే, కార్యాలయ పే హూ అంటే పర్ అని పూర్తిగా ప్రొనౌన్స్ చేయకుండా ఏం చేస్తారు, షార్ట్కట్లో పే అంటారు, పే. ఓకే, మే దఫ్తర్ పే హూ, ఘర్ పే హూ, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? సో అలా మీరు ఎక్కడున్నారు చెప్పాలనుకున్నప్పుడు మే హూ. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతని పేరు ఏదో సంథింగ్ అనుకుందాం, రామ్ అనుకుందాం. ఇప్పుడు రామ్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకే, రామ్ అబ్ రామ్ ఇప్పుడు, ఘర్ పర్ ఏమని చెప్పాలి? హూ అని చెప్పాలా? ఏమని చెప్పాలి? మనం చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకుని. ఓకే, చూడండి ఏం చెప్పాలి? ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు రామ్ ఇప్పుడు
ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? హై అని చెప్పాలి. అర్థమైందా? హై చెప్తాం. ఓకే, నేను అంటున్నాను కాబట్టి హూ అని యూజ్ చేస్తున్నాం. మరి రామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అతడు అని అర్థం వస్తుంది కదా. రామ్ అబ్ ఘర్ పర్ హై ఉన్నాడు. రామ్ అబ్ ఘర్ పర్ హై, రామ్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, అతడు రామ్ అని చెప్పాలి. వహ్ అతడు. రామ్ హై, రామ్. వహ్ రామ్ హై, అతను రామ్. వహ్ ఏక్ ఇంజనీర్ హై, అతను ఒక ఇంజనీర్. వహ్ ఏక్ డాక్టర్ హై, అతను ఒక డాక్టర్. సో అలా మీరు మీ యొక్క లేదా ఎదుటి వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ప్రస్తుత స్థితి. ప్రస్తుతం నేను ఇతని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా అతని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తను ఇప్పుడు 8 అవుతుంది, 8 o'clock ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. అది అతని ప్రస్తుత స్థితి. అర్థమైందా మీకు? అతని ప్రస్తుత స్థితి అది. ఆ స్థితి గురించి మీకు చెప్పాలనుకున్నప్పుడు ఈ హూ, హో, హైలు అకార్డింగ్ టు ద తెలుగు మీనింగ్స్ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమైందా? ఇక్కడ మనం చాలా పదాలు నేర్చుకున్నాం. మై అంటే నేను, తుమ్ అంటే నీవు లేదా మీరు, తూ అంటే నీవు, ఒక వహ్ అంటే అతడు లేదా ఆమె, అది యహ్ అంటే ఇతడు, ఈమె ఇది, వే అంటే వాళ్ళు, అవి, ఆ. ఓకే, ఏ అంటే వీళ్ళు, ఇవి, ఈ. ఆప్ అంటే తమరు, హమ్ అంటే మేము. ఇలాంటి చాలా పదాలు మనం నేర్చుకున్నాం. అలాగే హూ అంటే ఉన్నాను, హో అంటే ఉన్నావు లేదా ఉన్నారు, హై అంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు, హై అంటే ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము. ఓకే, సో ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఆర్ అంటాం చూసారా? ఆ యామ్, ఈజ్, ఆర్లతో సమానం అనమాట ఇవి. ఓకే, ఐఎమ్ ఎట్ ఆఫీస్ అంటాం, ఐఎమ్ ఎట్ హోమ్, ఐఎమ్ ఎట్ ఆఫీస్, యు ఆర్ ఎట్ ఆఫీస్. ఓకే, యు ఆర్ ఎ డాక్టర్ అని మనం ఎలా యామ్, ఈజ్, ఆర్లు యూజ్ చేస్తాం. అలాగే హిందీలో హూ, హో, హైలు అనమాట. అంతకుమించి ఏం లేదు, నథింగ్. ఓకే, ఇంతవరకు క్లియరా మీకు? ఓకే, వెరీ నైస్. మరి మన ప్రస్తుత స్థితి గురించి చెప్పడం నేర్చుకున్నాం, బాగుంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడున్నానని చెప్పడం నాకు వచ్చేసింది, నేను నేర్చేసుకున్నాను, నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను చెప్పగలుగుతాను ఇప్పుడు. కానీ నేను గతంలో అంటే నిన్న మొన్న ఎక్కడో ఒక చోట ఉన్నాను, అది నేను చెప్పాలి. ఎలా చెప్తాను? నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను ఈ టైంకి. ఓకే, నేను ఈ టైంకి సినిమా థియేటర్లో ఉన్నాను. ఓకే, నువ్వు నేను ఈ టైంకి అక్కడున్నావు, ఇక్కడున్నావు, తిరుపతిలో ఉన్నావు, గుంటూరులో ఉన్నావు. ఇలా ఏదైనా కూడా మనం నిన్నటి గురించి మొన్నటి గురించి మనం మాట్లాడాలనుకోండి, అప్పుడు మనం తెలుగులో ఏమంటాం? అచ్చ తెలుగులో అయితే ఇప్పుడు అచ్చ తెలుగు మాట్లాడడం మానేసాం అనుకోండి. ఒకవేళ నార్మల్గా మాట్లాడాలనుకున్నప్పుడు ఉన్నాను అంటాం, నిన్న ఉన్నాను అంటాం, ఈరోజు ఉన్నాను, ఇప్పుడున్నాను ఉన్నాను అంటున్నాం. నిన్న ఉన్నాను అని చెప్పడం కూడా ఉన్నాను అంటున్నాం. అచ్చ తెలుగు మాట్లాడాలంటే ఉండి ఉన్నాను అని చెప్తాం మనం. ఓకే, ఈ యుండి ఉన్నాను, యుండి ఉన్నావు, యుండి ఉన్నారు, ఇలా మనం చెప్పాలనుకోండి. ఓకే, ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన రామ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, ఇప్పుడు 8 అయింది టైము. సో ఇంతకుముందు 6 గంటలకి మన రామ్ ఎక్కడ ఉన్నాడు చూడండి? పార్క్లో ఉన్నాడు. పార్క్లో వాకింగ్ చేయడానికి వెళ్ళాడు అనమాట యాక్చువల్గా. ఒక 6 గంటలకు ఎక్కడ ఉన్నాడు మన రామ్? పార్క్లో ఉన్నాడు. అది అతను చెప్పాలనుకున్నప్పుడు నేను 6 గంటలకి పార్కులో యుండి ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే ఏమంటాం మనం? వజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం కదా. పాస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు వాటిని. అంటే భూతకాలిక సహాయక క్రియలు అనమాట. అంటే గతంలో గడిచిపోయినప్పుడు, అంటే గడిచిపోయిన కాలంలో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పి భూతకాలిక సహాయక క్రియలు. సో అవి చెప్పడానికి ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ఏం యూజ్ చేస్తామంటే చూడండి, నేను మై 6 గంటలకి, 6ని హిందీలో ఛే అంటారు. 1 2 3 4 5 6, ఛే అంటే 6. ఓకే, 6 గంటలకి అని చెప్పాలనుకున్నప్పుడు బజే అని చెప్తారు అన్నమాట. ఛే బజే కో, మై నేను, ఛే బజే కో 6 గంటలకి. ఓకే, పార్కులో, పార్క్ మే, ఉండి ఉన్నాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఒక పురుషుడు చెప్తున్నాడు అన్నమాట. పురుషుడు చెప్పేటప్పుడు ఏం చెప్తాడు? ఉండి ఉన్నాను అని చెప్పడానికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. థా అని చెప్తున్నాడు. పార్క్ మే థా అని చెప్తున్నాడు. థా అంటే అర్థం ఏంటనమాట? ఉండి ఉన్నాను అని అర్థం వస్తుంది. ఓకే, మై నేను, ఛే బజేకో 6 గంటలకి, పార్క్ మే పార్కులో, థా అంటే ఉండి ఉన్నాను అని అర్థం. క్లియరా? ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ థా ఏదైతే ఉందో ఈ థా గురించి మనం నేర్చుకోబోతున్నాం. క్లియరా? ఉండి ఉన్నాను అని చెప్పడానికి థా యూజ్ చేస్తున్నాం కదా. ఈ థా గురించి మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం. అంటే ఈ థా అనేది అందరికీ యూజ్ చేయొచ్చా? ఉండి ఉన్నాను, అతడు ఉండి ఉన్నాడు, ఆమె ఉండి ఉన్నది అనేదాన్ని దేనికైనా థా యూజ్ చేయొచ్చా, లేదా వేరే ఏమైనా ఉన్నాయా? చూడండి, ఈ హూ, హో, హైలాగే మనం గతం గురించి చెప్పేటప్పుడు థా, థే, థి అనే 3 పదాలు ఉన్నాయన్నమాట. ఏంటివి? థా, థే, థి, ఈ 3 ఉపయోగిస్తాం అనమాట. ముందుగా వీటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. తెలుగులో థా అంటే ఏంటి, థే అంటే ఏంటి, థి అంటే ఏంటో తెలుసుకుందాం. థా అంటే అర్థం ఏంటంటే
ఉండి ఉన్నాను, ఉండి ఉన్నాడు అని చెప్తాం అనమాట. ఓకే, చూడండి, నేను ఉండి ఉన్నాను, మై నేను. ఓకే, నేను జంటు కాబట్టి ఏం చెప్తాను, నేను మై థా అని చెప్తాను అనమాట. మై నేను, కల్ నిన్న. ఓకే, ఘర్ పర్ థా అంటే అర్థం ఏంటి, నేను నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నాను. ఓకే, మై నేను, కల్ కల్ అంటే నిన్న, గుర్తుపెట్టుకోండి, కల్ నిన్న. ఓకే, 6 బజేకో 6 గంటలకి, పార్క్ మే థా పార్క్ మే థా. ఓకే, నేను నిన్న 6 గంటలకి పార్కులో ఉండి ఉన్నాను అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే ఉండి ఉన్నాడు అనే అర్థం కూడా వస్తుంది. ఉండి ఉన్నాడు లేదా నువ్వు ఉండి ఉన్నావు అని మా ఒక జంటు గురించి చెప్పేటప్పుడు నువ్వు ఉండి ఉన్నావు అని చెప్పాలనుకున్నప్పుడు తూ థా అని చెప్తావు అనమాట. తూ అంటే నువ్వు, థా అంటే ఉండి ఉన్నావు. అలాగే ఎవరైనా ఒక పర్సన్ వేరే పర్సన్ గురించి మనం చెప్పేటప్పుడు కూడా ఉండి ఉన్నాడు, అతను ఉండి ఉన్నాడు, ఒక ఇతడు ఉండి ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు అతడు ఇతడు అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ థా అని చెప్పొచ్చు. లేదా యహ్ థా, వహ్ థా అతను ఉండి ఉన్నాడు, యహ్ థా ఇతను ఉండి ఉన్నాడు. ఎప్పుడు గతంలో. ఓకే, వహ్ కల్ అతడు నిన్న, పార్క్ మే థా పార్కులో ఉండి ఉన్నాడు. యహ్ ఇతడు, కల్ నిన్న, పార్క్ మే థా ఇతడు నిన్న పార్కులో ఉండి ఉన్నాడు. ఇలా ఓన్లీ జంటు గురించి మనం మాట్లాడేటప్పుడు, ఒక సింగిల్ జంటు గురించి మాట్లాడేటప్పుడు అది నా గురించి నేను చెప్పుకుంటున్నా కానీ, లేదా ఎవరైనా ఒక పర్సన్ గురించి, ఇక్కడ రామ్ అనే పర్సన్ వాడు ఇతని గురించి చెప్తున్నాను. రామ్ కల్ ఘర్ పర్ థా, రామ్ నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నాడు. రామ్ కల్ పార్క్ మే థా, రామ్ నిన్న పార్కులో ఉండి ఉన్నాడు అంటే నేను ఏ టైం గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ టైంకి రామ్ ఇంటి దగ్గర ఉన్నాడు, పార్క్లో ఉన్నాడు, ఉండి ఉన్నాడు అని చెప్తాను అనమాట. అర్థమైందా? సో ఇంతే. నెక్స్ట్, మరి థే అంటే అర్థం ఏంటి? థే అంటే అర్థం ఏంటంటే మనం చూసినట్టయితే యుండి ఉన్నావు, యుండి ఉన్నారు, యుండి ఉన్నవి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఉండి ఉన్నావు అని మనం చెప్పేటప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే తుమ్ నువ్వు అని మాట్లాడతామో అప్పుడు థే ఉపయోగించాలి. ఓకే, తుమ్ నువ్వు, ఘర్ పర్ థే ఇంటి దగ్గర ఉండి ఉన్నావు, తుమ్ పార్క్ మే థే నువ్వు పార్కులో ఉండి ఉన్నావు. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. తుమ్ నువ్వు, ఛాత్ర థే నువ్వు విద్యార్థివై ఉండి ఉన్నావు. ఎప్పుడు గతంలో అనమాట. అర్థమైందా? నువ్వు విద్యార్థివై ఉండి ఉన్నావు ఎప్పుడు గతంలో, ఒకనొక టైంలో. అప్పటి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు నువ్వు ఒక స్టూడెంట్వి అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు ఏదైనా ఒక టైం చెప్పావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1999 అంటే 1999 అనమాట. ఓకే, 1999ని ఏమంటాం? 19 అంటే 19, 100 అంటే 100. ఓకే, 1900 అంటే 1900. ఓకే, 99 అంటే 99. 1999 మే 1999లో తుమ్ నువ్వు, ఏక్ ఒక, ఛాత్ర థే అంటే నువ్వు ఒక విద్యార్థివై ఉండి ఉన్నావు అని చెప్తావు అనమాట. అర్థమైందా? అలాగే ఉండి ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు 1999 మే 1996లో వే వాళ్ళు, ఛాత్ర థే విద్యార్థులై ఉండి ఉన్నారు. లేదా వేకల్ ఘర్ పర్ థే వాళ్ళైనా ఇంటి దగ్గర ఉండి ఉన్నారు. అర్థమైందా? వేకల్ ఘర్ పర్ థే వాళ్ళైనా ఇంటి దగ్గర ఉండి ఉన్నారు. ఆప్ కల్ ఘర్ పర్ థే మీరు నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నారు. హమ్ కల్ ఘర్ పర్ థే మేము నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నాము. ఇలా థే అంటే ప్లోరల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఉండి ఉన్నావు, ఉండి ఉన్నారు, ఉండి ఉన్నవి ఏవైనా వస్తువుల గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. మేము ఉన్నాము, తమరు ఉన్నారు, వారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇలా మనం చెప్పొచ్చు. దానికి థే ఉపయోగిస్తాం అని చెప్పుకున్నాం. నెక్స్ట్, మరి థీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మీ గురించి మీరు చెప్పుకుంటున్నా. ఓకే, నేను ఉన్నాను, నేను ఉండి ఉన్నాను అని చెప్పుకుంటున్నా, లేదా ఎవరి గురించి అని చెప్తున్నా, ఏదైనా కూడా మీరు థీ అని యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే మనం స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మీరు స్త్రీ అయినా, లేదా ఓకే మనం ఎవరైనా ఒక స్త్రీ గురించి కానీ ఎక్కువ మంది స్త్రీల గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నా మనం ఏం యూజ్ చేయొచ్చు? ఇక్కడ చూసారా, ఒక ఇద్దరి లేడీస్ సంబంధించిన పిక్చర్స్ ఇచ్చాను ఇక్కడ నేను. అర్థమైందా? సో అంటే దాని అర్థం ఏంటి? ఒక లేడీ అయినా ఎక్కువ మంది లేడీస్ అయినా కూడా మనం థీ అనేది ఉపయోగిస్తాం అనమాట. అంటే గ్రామటికల్లీ మీరు చెప్పాలనుకున్నప్పుడు ఈ పైన ఎక్కువ మంది లేడీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ పైన డాట్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. థీ దాన్ని పొల్లి పలకాలన్నమాట, అంటే నొక్కి పలకాలి. థీ అని ముక్కుతో పలకాలి ఎక్కువ మంది లేడీస్ ఉన్నప్పుడు. వే వాళ్ళు, ఘర్ పర్ థీ అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఉన్నారు
అని పైన డాట్ పెడుతున్నాం. సో మనం ఎక్కువ మంది గురించి కాకుండా ఈ ఒక్క ఆమె గురించే మాట్లాడుతున్నాం. అట్లాంటప్పుడు మనం థీ అని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళిద్దరూ నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నారు అని మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? పైన డాట్ పెట్టిన థీని ఉపయోగిస్తాం అనమాట. థీ అని యూజ్ చేస్తాం. అర్థమైందా? సో అలా మనం వహ్ కల్ గర్ పర్ థీ, ఆమె నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నది, డాట్ లేనిది. ఒకవేళ ఇద్దరి గురించి మనం మాట్లాడేటప్పుడు వే కల్ గర్ పర్ థీ, పైన డాట్ పెడుతున్నాం, థీ డాట్ పెడుతున్నాం. అర్థమైందా? వాళ్ళు నిన్న ఇంటి దగ్గర ఉండి ఉన్నారు. సో ఆ విధంగా ఇప్పటివరకు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటవి? ఒకటి, మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని ప్రస్తుతం మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము చెప్పడానికి హూ, హో, హైలు. అదే గతంలో మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నామో చెప్పడానికి థా, తే, తీలు. థా, తే, తీలు. క్లియరా? సో ఇక్కడ ఈ పర్సన్ రామ్ చూస్తే కనుక రామ్ ఇప్పుడు 8 అయింది, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పడానికి మే అబ్ గర్ పర్ హూ అని చెప్తున్నాడు. 6 గంటలకి, ఉదయం 6 గంటలకి పార్కులో ఉన్నాడు. ఇప్పుడు 8 అయింది టైము, ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంతకుముందు 6 గంటలకు ఎక్కడ ఉన్నాడు? పార్కులో ఉండి ఉన్నాడు. పార్కులో ఉండి ఉన్నాను అని చెప్పడానికి థా ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా, థా అని చెప్పుకుంటున్నాడు. అర్థమైందా మీ అందరికీ? వెరీ నైస్. సో ఒకవేళ మీరు రేపు ఎక్కడుంటారు, లేకపోతే నెక్స్ట్ రాబోయే టైంలో సాయంత్రం, ఓకే నేను సాయంత్రం పలానా చోట ఉంటాను, లేకపోతే నేను రేపు హైదరాబాద్లో ఉంటాను, ఓకే సో ఇలా ఏదైనా కూడా చెప్పాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రామ్ 8 గంటలకు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 8 అయింది, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. 6 గంటలకు ఎక్కడ ఉండి ఉన్నాడు? పార్క్లో ఉండి ఉన్నాడు. మరి 9 గంటలకు ఎక్కడ ఉంటాడు? ఆఫీస్లో ఉంటాడు. అర్థమైందా? ఓకే, ఇతను 9 గంటలకు ఎక్కడ ఉంటాడు? ఆఫీస్లో ఉంటాడు. కాబట్టి ఏం చెప్పుకుంటున్నాడు అతను? మై, నేను. ఓకే, 9 గంటలకు, 9 బజేకో, 9 గంటలకు ఆఫీస్ అంటే దఫ్తర్, లో అంటే మే, హూంగా అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ హూంగా అంటే ఉంటాను అని చెప్తున్నాడు. అర్థమైందా? క్లియరా మీకు? ఇప్పుడున్నాను అంటే హూ అన్నాడు, గతంలో ఉండి ఉన్నాను అంటే థా అన్నాడు, 9 గంటలకు ఆఫీస్లో ఉంటాను అంటే హూంగా అంటున్నాడు. మరి హూంగా కాకుండా ఇంకేం ఉంటాయి? తెలుగులో ఏమంటాం మనం? ఉంటాను, ఉంటావు, ఉంటారు, ఉంటుంది, ఇలా మనం చెప్తాం కదా. ఆమె ఉంటుంది, అతడు ఉంటాడు, ఆమె రేపు హైదరాబాద్లో ఉంటుంది, అతడు రేపు హైదరాబాద్లో ఉంటాడు. ఓకే, వాళ్ళు రేపు థియేటర్లో ఉంటారు ఈ టైంకి. ఇలా మనం ఉంటారు, ఉంటాము అని చెప్తుంటాం కదా. మరి వీటన్నిటికీ ఎలా చెప్పాలి అనేది మనం చూద్దాం. ముందుగా చూడండి, ఉంటాను అని చెప్పాలనుకోండి, మీరు జంట అయితే కనుక ఏం చెప్తారంటే హూంగా అని చెప్తారనమాట. ఏంటిది? హూంగా అంటే అర్థం ఏంటి? ఉంటాను. మై హూంగా అంటే నేను ఉంటాను. మై నేను, కల్ రేపు, హైదరాబాద్లో హూంగా ఉంటాను. దీనికి రహూంగా అని కూడా చెప్తూ ఉంటారు. రహూంగా కానీ హూంగా కానీ చెప్తాం అనమాట. అలాగే ఒకవేళ మీరు లేడీ అనుకోండి, మీరు ఏం చెప్తారంటే నేను రేపు హైదరాబాద్లో ఉంటానని మీరు చెప్పాలి. హైదరాబాద్లో ఉంటాను, ఇంటి దగ్గర ఉంటాను, రేపు ఆఫీస్లో ఉంటాను, ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు మై నేను, కల్ రేపు, ఆఫీస్ మే హూంగి అని చెప్పుకుంటారన్నమాట. లేడీ అయితే హూంగి అని చెప్తారు. ఓకే, జంట అయితే హూంగా అని చెప్తాడు. హూంగి. అర్థమైందా? అలా చెప్పొచ్చు. ఫ్యూచర్ గురించి చెప్పడానికి ఇప్పుడున్నాను అంటే హూ, గతంలో ఉండి ఉన్నాను థా, భవిష్యత్తులో ఉంటాను హూంగా. అదే లేడీ అనుకోండి, ప్రజెంట్ ఉన్నాను హూ, గతంలో ఉండి ఉన్నాను థీ, భవిష్యత్తులో ఉంటాను హూంగి. అంతే, చాలా సింపుల్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బీ. ఐ యామ్ ప్రజెంట్, ఐ వాజ్ గతంలో, ఐ విల్ బీ ఫ్యూచర్లో. అంతే, చాలా సింపుల్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్, పాస్ట్ హెల్పింగ్ వర్బ్, అలాగే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, అదే తుమ్, నువ్వు అనే అర్థంలో తుమ్ యూజ్ చేశారనుకోండి, హోగేలు యూజ్ చేస్తాం అనమాట. జంట అయితే హోగే, లేడీ అయితే హోగి. చూడండి, దీని అర్థం ఏంటంటే ఉంటావు అని అర్థం అనమాట. తుమ్ నువ్వు, కల్ రేపు, హైదరాబాద్లో హోగే ఉంటావు. ఒక జంట గురించి మనం మాట్లాడేటప్పుడు తుమ్ కల్ హైదరాబాద్ మే హోగే అంటే నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావు అని చెప్తున్నాం. అర్థమైందా? అదే ఒక లేడీ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ కల్ హైదరాబాద్ మే హోగి అని చెప్పొచ్చు అనమాట. హోగి అంటే ఉంటావు అని అర్థం. అర్థమైందా? తుమ్తో వస్తాయి రెండు కూడా, తుమ్ వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉంటాడు, ఉంటుంది, లేదా ఉంటావు, ఈ మూడిటికి కూడా అంటే
మీరు ఇప్పుడు ఇతన్ని నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావు అని చెప్పాలి. ఎలా చెప్తాం? నువ్వు తూ రేపు కల్ హైదరాబాద్లో హోగా ఉంటావు. లేదా నేను ఇతన్ని అతడు అని చెప్తున్నాను, అతను రేపు హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు రామ్ అనే పర్సన్, ఇతని పేరు రామ్ అనుకున్నాం కదా మనం. రామ్ కల్ హైదరాబాద్ మే హోగా, రామ్ రేపు హైదరాబాద్లో ఉంటాడు. ఓకే, ఇతడు రేపు హైదరాబాద్లో ఉంటాడు. యహ్ కల్ హైదరాబాద్ మే హోగా. అదే ఒకవేళ ఈమె అనే అర్థంలో లేడీ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, లేడీ గురించి మాట్లాడుతుంటే ఈమె అనే అర్థంలో మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈమె రేపు హైదరాబాద్లో ఉంటుంది. యహ్ ఈమె కల్ రేపు హైదరాబాద్లో హోగి ఉంటుంది. అర్థమైందా? యహ్ కల్ హైదరాబాద్ మే హోగా, యహ్ కల్ హైదరాబాద్ మే హోగి. క్లియరా? సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. అది ఈమెని నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావు అని చెప్పాలనుకున్నా కూడా తూ నువ్వు అంటే రెస్పెక్ట్ కూడా మాట్లాడుతున్నావు అనమాట. ఓకే, తూ కల్ హైదరాబాద్ మే హోగి, నువ్వు రేపు హైదరాబాద్లో ఉంటావు అని చెప్తున్నావు. క్లియరా? అలాగే నెక్స్ట్ చూడండి, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, తమరు ఉంటారు, మేము ఉంటాము. ఇలా చెప్పడానికి మీరు జెంట్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు, వీరు, వారు అని చెప్పేవాళ్ళు జెంట్స్ అనుకోండి. ఓకే, అప్పుడు ఎలా చెప్తాం మనం? వే కల్ హైదరాబాద్ మే హోంగే అని చెప్తాం అనమాట. హోంగే. అర్థమైందా? అదే మీరు చెప్పేవాళ్ళందరూ లేడీస్ అనుకోండి, ఎలా చెప్పొచ్చు? వే కల్ హైదరాబాద్ మే హోంగే, వాళ్ళు రేపు హైదరాబాద్లో ఉంటారు. ఏ కల్ హైదరాబాద్ మే హోంగే, వీళ్ళు రేపు హైదరాబాద్లో ఉంటారు. ఆప్ కల్ హైదరాబాద్ మే హోంగే, ఇప్పుడు ఈమెని తమరు అని పిలుస్తున్నాం మనం, గౌరవించి మాట్లాడుతున్నాం అనమాట ఈ లేడీని. సో అలాంటప్పుడు ఆప్ కల్ హైదరాబాద్ మే హోంగి అని చెప్తాం. అలాగే మేము అని చెప్పేసి ఎక్కువ మంది లేడీస్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, మేము రేపు హైదరాబాద్లో ఉంటామని లేడీస్ అందరూ చెప్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడేం చెప్తాం? మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పాలనుకుని కూడా హమ్ కల్ హైదరాబాద్ మే హోంగి అని చెప్తాం అనమాట. హోంగి. అర్థమైందా? సో చూడండి, లేడీస్ అయితే ఈ వర్షనం, జెంట్స్ అయితే ఈ వర్షనం. ఓకే, హోంగి ఈ వర్షనం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎవరి గురించి అయినా కూడా వాళ్ళ ప్రస్తుత స్థితి, గత స్థితి, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన స్థితి గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ చేయొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ఇవి తెలియకపోవడం వల్లే చాలామంది హిందీలో మాట్లాడలేకపోతుంటారనమాట. ఓకే, చాలామంది నాకు సార్ హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాం సార్, మేము మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామని ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, మేము ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఉన్నాం సార్, అయితే ఇక్కడ మేము కొంతవరకు మేనేజ్ చేయడం ట్రై చేస్తున్నాం, కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మనకి ఈ హో హైలు, థాతేతీలు, హూంగిలు అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అవి ఎక్కడ యూజ్ చేయాలో ఎలా యూజ్ చేయాలో మాకు అర్థం కాకపోవడం వల్ల రాంగ్గా మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే ఒక స్త్రీకి చెప్పినట్టుగా పురుషుడు చెప్పినట్టుగా స్త్రీ మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది? ఓకే, సో అంతే కదా. రామ్ రేపు వస్తుంది అంటే బాగుందా? రామ్ రేపు వస్తుంది, సీత రేపు వస్తున్నాడు, సీత అంటే వస్తుంది అనాలి, రామ్ అంటే వస్తున్నాడు అనాలి. అది తెలియకపోతే ఏమవుతుంది? అది రివర్స్లో మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉంటే వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ మనకు కాల్ చేస్తూ ఉంటారు అన్నమాట జనరల్గా. ఓకే, మేము అందు గురించి హిందీ నేర్చుకోవాలనుకున్నాం, ప్రాపర్గా మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పి. సో దానికి ఆన్లైన్ క్లాసెస్లో మేము టీచ్ చేస్తూ వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తూ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాం అనమాట. 3 monthsలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచితే కంప్లీట్గా వాళ్ళు హ్యాపీగా ఇంకా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగే స్థాయికి వచ్చేస్తారనమాట. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం ఇంకా నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో శ్రద్ధగా చూడండి. వీలైన వాళ్ళు క్లాసెస్ జాయిన్ అవ్వడం, వీలైన వాళ్ళు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రతిరోజు మీరున్న చోటు నుంచి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, చక్కగా క్లాసెస్ వినొచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మేము మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. సో అలా ఓరల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, మాట్లాడడం ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఒకసారి రియల్ టైం ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకా ఫీర్ అనేది ఉండదు, హ్యాపీగా మీరు మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ మనం టెన్సెస్ నేర్చుకోబోతున్నాం. సో ఇప్పటివరకు మనం స్థితి గురించి చూసాం కదా, ఇప్పుడు పనుల గురించి చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక పని ప్రతిరోజు చేస్తాము, ఇప్పుడు చేస్తున్నాము, ఇంతకుముందు చేసేవాళ్ళం, ఓకే రేపు చేయబోతున్నాం, ఇలా ఎలా చెప్పాలి అనేది. దీనికోసం మనం టెన్సెస్ నేర్చుకోవాలని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ముందుగా కొన్ని పనులను చూసి వాటిని ప్రతిరోజు చేస్తామని ఎలా చెప్పాలనేది చూద్దాం. అంటే ప్రతిరోజు మనం ఏదైనా పని చేస్తామని ఎలా చెప్పాలి అది చూడబోతున్నాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ముందుగా చూడండి, ఆనా అంటే రావటం అనమాట. రావటం. ఓకే, నేను ప్రతిరోజు ఈ పార్క్కి వస్తాను, వాకింగ్కి పార్క్కి ప్రతిరోజు వస్తాను. ఓకే, నేను ప్రతిరోజు ఈ గ్రౌండ్కి వస్తాను క్రికెట్ ఆడడానికి. ఇలా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఈ ఆనా అంటే రావడం కదా, దీనిలో ఉన్న నా ఏదైతే ఉందో ఈ నాని రిమూవ్ చేసి, ఓకే ఆ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తామంటే చూడండి
తా తే తీలను ఉపయోగిస్తాం అన్నమాట. చూసారా, ఆనా ఆనా అంటే రావడం కదా, ఈ ఆనాలో ఉన్న నాని తీసేసి నా తీసేసి ఈ ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తామని చెప్పుకున్నాం మనం. ఓకే, తా తే తీలు ప్లేస్ చేస్తాం. ఓకే, ఆతా ఆతే ఆతి. ఈ తాతే తీలు ప్లేస్ చేయడం వల్ల ఎలాంటి అర్థం వస్తుందని చూడండి, మనం ఒక పని ప్రతిరోజు లేదా అలవాటుగా చేస్తాము అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఓకేనా. ఓకే, తాతేతి. అలాగే ఇంకేం యూజ్ చేయాలని చూడండి, హూ హో హై హైలు. ఇంతకుముందు మనం నేర్చుకున్న హూ హో హై హైలు ఈ తాతేతీలతో పాటు యాడ్ చేసినట్టయితే మనం ఒక పని ప్రతిరోజు చేస్తామనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒకసారి మనం దీంతో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. నేను ప్రతిరోజు ఈ గ్రౌండ్కి వస్తానని చెప్పాలి. మై అంటే నేను, ప్రతిరోజు అని చెప్పాలనుకున్నప్పుడు రోజు అనొచ్చు, లేదా హర్ దిన్ అని కూడా చెప్పొచ్చు. దిన్ అంటే రోజు అని అర్థం అనమాట. హర్ అంటే ప్రతి అని అర్థం, హర్ దిన్ అంటే ప్రతిరోజు. ఓకే, యహా ఎక్కడికి, ఎక్కడికి. ఓకే, ఆ అలాగే నేను ఇక్కడ చెప్పేవాడిని జంట్ కాబట్టి సో ఏం చెప్పాలంటే చూడండి, తా అని చెప్పాలన్నమాట. ఓకేనా, ఆతా ఆతా. ఓకే, మే వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం, హూ వస్తుందని చెప్పుకున్నాం కదా. హూ హూ యాడ్ చేసినట్టయితే మే యహా హర్ దిన్ ఆతా హూ అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడికి ప్రతిరోజు వస్తాను. చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, క్లియర్గా మీకు బాగా అర్థమవుతుంది. మై అంటే నేను, ఇక్కడికి యహా ఇక్కడికి, ప్రతిరోజు హర్దిన్ హర్దిన్ లేదా రోజు అని చెప్పొచ్చు. వస్తాను వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు రావడాన్ని ఏమని చెప్పుకున్నాం మనం, ఆనా అంటే రావడం అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఉండే నా తీసేయండి, నా తీసేసి ఒక జంట గురించి మనం మాట్లాడేటప్పుడు అది మన గురించి మనం చెప్పుకున్నా లేదా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నా కూడా ఓకే ఆ తా యూస్ చేస్తాం అనమాట. అడిషనల్గా తా యాడ్ చేస్తాం, తా. ఓకే, ఇక్కడ మే వచ్చింది కాబట్టి ఫస్ట్లో మే వచ్చింది కాబట్టి మే వచ్చినప్పుడు ఏమొస్తుంది, స్టార్టింగ్లో నేను ఉన్నాను అని చెప్పడానికి, నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను అని చెప్పడానికి ఏమొస్తుంది, హూ వస్తుంది కదా. సో అలా హూ యాడ్ చేయాలన్నమాట. మై యహా హర్ దిన్ ఆతా హూ అంటే అర్థం ఏంటి, నేను ఇక్కడికి ప్రతిరోజు వస్తాను అని చెప్తున్నాం. క్లియరా, మీకు అర్థమైందా? నేను ఇక్కడికి ప్రతిరోజు వస్తాను అని చెప్పడానికి మై యహా హర్ దిన్ ఆతా హూ అని చెప్తున్నాం. ఓకే, ఒకవేళ మీరు ఒక లేడీ ఇదే సెంటెన్స్ ఒక లేడీ చెప్పాలనుకోండి, ఆవిడ ఏమని చెప్తుంది చూడండి. ఆవిడ ఏమని చెప్తుందంటే ఆ తా బదులు ఆ తీ ప్లేస్ చేస్తాం అనమాట. చూడండి, ఒక లేడీ కానీ ఎక్కువ మంది లేడీస్ కానీ వాళ్ళు ఒక పని ప్రతిరోజు చేస్తారని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమి యాడ్ చేస్తారంటే చూడండి, తీ యాడ్ చేస్తారు వర్బ్కి. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం రావడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆనా అంటే రావడం. ఓకే, ఆ ప్లస్ తీ ఆతి అవుతుందన్నమాట. ఓకే, ఆతా ప్లేస్లో ఆతి ప్లేస్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇక్కడ ప్రతిరోజు వస్తాను జంట చెప్పేటప్పుడు ఆతాహు అంటాడు. ఇదే సెంటెన్స్ని ఒక లేడీ చెప్పేటప్పుడు ఏముంటుంది ఆవిడ, సెంటెన్స్ అంతా అలానే ఉంటుంది. మై హర్ దిన్ ఆతా బదులు ఏమొస్తుంది, ఆతి వస్తుంది. ఆతి హూ నేను ప్రతిరోజు వస్తానని చెప్పి ఒక లేడీ చెప్పినప్పుడు ఆతి హూ అని చెప్తుంది అనమాట. ఓకే, క్లియరా? ఒకవేళ ఆమె ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది అని చెప్పాలనుకోండి. ఓకే, వహ్ అంటే ఆమె కదా, వహ్ హర్ దిన్ ప్రతిరోజు, యహా ఇక్కడికి. ఓకే, వస్తుంది రావడాన్ని ఏమంటాం, ఆనా అంటాం. ఆనాలో ఆ తీసుకున్నాం, నా తీసేసాం. ఆనాలో నా తీసేసి ఆ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆమె అన్నాం కాబట్టి స్త్రీ కాబట్టి ఏం రావాలి, తీ రావాలి, ఆతి. ఓకే, ఆమె అన్నప్పుడు వహ్ అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ ఏమొస్తుంది, వహ్ హై, ఆమె ఉన్నది అని చెప్తాం కదా మనం. సో అలాగా హై వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? సో అంతే, చాలా చాలా సింపుల్. వహ్ హర్ దిన్ యహా ఆతి హై అంటే ఆమె ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది. ఒకవేళ అతడు ప్రతిరోజు ఇక్కడికి వస్తాడనుకో అని చెప్పాలనుకోండి ఎలా చెప్తారు, చాలా చాలా ఈజీ. పైన ఉన్న సెంటెన్సే క్రిందకి సేమ్ అలాగే వచ్చేస్తుంది. వహ్ హర్ దిన్ ప్రతిరోజు, యహా ఇక్కడికి ఆతా హై అంటే వస్తాడు. వహ్ హర్ దిన్ యహా ఆతా హై అంటే అతను ప్రతిరోజు ఇక్కడికి వస్తాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ప్రతిరోజు వస్తాను, మే యహా హర్ దిన్ ఆతా హూ, లేదా స్త్రీ అయితే ఆతి హూ.
ఆమె ఇక్కడ ప్రతిరోజు వస్తుంది. వహ్ హర్ దిన్ యహ ఆతీ హై. అతడు ప్రతిరోజు ఇక్కడికి వస్తాడు. వహ్ హర్ దిన్ యహ ఆతా హై. ఆతా హై. అర్థమైందా మీకు? అంటే చాలా 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 ఈజీ అనమాట, చాలా ఈజీ. మరి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు వే వాళ్ళు, హర్ దిన్ ప్రతిరోజు, యహ ఇక్కడికి, తే హై. తే డాట్ హై వస్తుంది అనమాట. వే వాళ్ళు, హర్ దిన్ ప్రతిరోజు, యహ ఇక్కడికి, తే హై. ఇక్కడ తే ఎందుకు వచ్చింది? తే ఎందుకు వచ్చిందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే మనం ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుకుంటున్నామో, వాళ్ళు అంటున్నాం కాబట్టి ఎక్కువ మంది గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో అప్పుడు ఏం రావాలి? తే రావాలి. వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు, వీళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు, అలాగే ఆయన ప్రతిరోజు ఇక్కడికి వస్తారు అని ఒక పురుషుడే కానీ ఒక్కడే కానీ రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం చెప్తున్నాం అనమాట. కాబట్టి తే యూజ్ చేయాలి. అర్థమైందా మీకు? ఈ రూల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక పురుషుడు గురించి చెప్పేటప్పుడు ఆత అంటాం, ఆత. ఒక లేడీ గురించి కానీ ఎక్కువ మంది లేడీస్ గురించి కానీ చెప్పేటప్పుడు తీ యూజ్ చేస్తాం. అదే ఎక్కువ మంది మనుషుల గురించి చెప్పేటప్పుడు లేదా ఒకే మనిషి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు తే యూజ్ చేస్తాము. ఆతే హై. వే అంటే వాళ్ళు, యహ ఎక్కడికి, ఆతే హై వస్తారు. ఓకే, ఆప్ తమరు, యహ ఆతే హై తమరు ఇక్కడికి వస్తారు. సో ఈ విధంగా మనం చెప్తాం అనమాట. అదే లేడీస్ అయితే వాళ్ళు ఇక్కడికి వస్తారు, తమరు ఇక్కడికి వస్తారు, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు తీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వే యహ ఆతీ హై. వే యహ ఆతీ హై అంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. హమ్ యహ ఆతీ హై. వీళ్ళందరూ చెప్తున్నారు అన్నమాట. ఏమని? మేము ఇక్కడ ప్రతిరోజు వస్తామని చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్తారు? హమ్ మేము, హర్ దిన్ ప్రతిరోజు, యహ ఇక్కడికి, ఆతీ హై. ఆతీ హై. ఏ హై అది? డాట్న హై అనమాట. ఏ హై అదంటే డాట్న హై అనమాట. ఓకే, ఉన్నాము అని చెప్పడానికి డాట్న హై యూజ్ చేస్తాం కదా, ఉన్నాము. ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా తాతేతి యూజ్ చేసినట్టయితే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు మనం చెప్పొచ్చు. తాతేతి ప్లస్ హో హై. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నేను టీ త్రాగుతాను అని చెప్పాలనుకోండి. నేను టీ త్రాగుతాను. నేను, చాయ్ అంటే టీ. ఓకే, ఇక్కడ నేను జంటు కాబట్టి ఏం చెప్పాలి? పీతాహు అని చెప్పాలి. పీనా అంటే త్రాగడం కదా, ఈ నా తీసేస్తారు. నా తీసేసి పీతాహు అని చెప్తారనమాట. నేను, హర్ దిన్ ప్రతిరోజు, చాయ్ టీ, పీతాహు త్రాగుతాను. అదే ఒక లేడీ చెప్పినప్పుడు సింపుల్, హర్ దిన్ చాయ్ పీతీ హూ. నేను టీ త్రాగుతాను. అతడు టీ త్రాగుతాడు. అతడు అనడానికి వహ్ అంటాం. వహ్ అతడు, హర్ దిన్ ప్రతిరోజు, చాయ్ టీ, పీతా హై త్రాగుతాడు. ఆమె టీ త్రాగుతుంది ప్రతిరోజు. వహ్ ఆమె, హర్ దిన్ ప్రతిరోజు, చాయ్ టీ, పీతీ హై త్రాగుతుంది. వాళ్ళు త్రాగుతారు. వే వాళ్ళు, హర్ దిన్ ప్రతిరోజు, చాయ్ టీ, పీతే హై. ఇక్కడ ఏమీ లేదనమాట. ఈ గేమ్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే తాతేతీలు ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి. ఓకే, హో హైలు ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి. హో హైలు ఆల్రెడీ తెలుసు మనకి. మై వచ్చినప్పుడు హూ వస్తుందని, తుమ్ వచ్చినప్పుడు హో వస్తుందని, తూ వహ్ యహ్ వచ్చినప్పుడు హై వస్తుందని, వే ఏ ఆప్ హమ్ వచ్చినప్పుడు హై వస్తుందని మనకు తెలుసు కదా. సో వీటిని ఈ తాతేతీలకు యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం ప్రతిరోజు కానీ అలవాటుగా కానీ ఒక పని చేస్తామని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేస్తాను అని చెప్పాలనుకోండి. నేను, హర్ దిన్ ప్రతిరోజు, సుబహ్ అంటే ఉదయం అనమాట. సుబహ్ 5 బజేకో 5 గంటలకి. ఓకే, మరి లేవడాన్ని ఏమంటారో తెలియాలి. ఓకే, చూద్దాం ఒకసారి లేవడాన్ని ఏమంటారో చూద్దాం. లేవడాన్ని ఇక్కడ చూడండి, ఉట్నా అంటే లేవడం కదా. ఈ ఉట్నాలో నా తీసేస్తాం. నా తీసేసి ఈ ఉట్కి ఏం యాడ్ చేయాలి? నేను జంటు కాబట్టి ఓకే, తాను తీసుకొచ్చి యాడ్ చేస్తాం అనమాట. ఈ తాతేతీల్లో ఏం యాడ్ చేయాలి? తాను తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఉట్ తా. ఓకే, నేను అంటున్నాడు, మై అంటున్నాను కాబట్టి హూ యాడ్ చేయాలి. ఉట్తా హూ. మై హర్ దిన్ 5 బజేకో ఉట్తా హూ. నేను ప్రతిరోజు 5 గంటలకి లేస్తాను అని చెప్తున్నాం. ఓకే, లేస్తాను అని చెప్తున్నాం. క్లియరా? అదే నేను ప్రతిరోజు 5 గంటలు లేస్తాను అని చెప్పే ఆమె లేడీ అనుకోండి.
ఆవిడేముంటుంది మై నేను హర్ దిన్ ప్రతిరోజు సుబహ్ ఉదయం 5 బజేకో 5 గంటలకి ఉట్తీ హోం ఈ తీ అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఉట్తీ హోం అవుతుంది లేడీ కాబట్టి. అర్థమైందా? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆతా హోం వస్తాను, ఆతీ హోం వస్తాను లేడీ. ఓకే, ఆతా హై వస్తాడు పురుషుడు, ఆతీ హై వస్తుంది స్త్రీ, ఆతే హై వస్తారు పురుషులు, ఆతీ హై వస్తారు లేడీస్. నెక్స్ట్ చూడండి, పీతా హోం త్రాగుతాను పురుషుడు, పీతీ హోం త్రాగుతాను స్త్రీ. ఓకే, పీతే హై త్రాగుతాము పురుషులు, పీతీ హై త్రాగుతాము స్త్రీలు, త్రాగుతారు ఇలాంటి అర్థం మనం తీసుకోవచ్చు. అలాగే పీతే హో అంటే త్రాగుతావు. మనం తుమ్మని యూజ్ చేసినప్పుడు అక్కడ అవతల పక్క పర్సన్ పురుషుడు అనుకోండి, అక్కడ సింగులర్ అయినా కూడా తే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదొక రూల్ ఉంది. సో అప్పుడు ఏం చెప్తాం మనం, పీతే హో, తుమ్ చాయ్ పీతే హో అంటే నువ్వు టీ త్రాగుతావు. ఓకే, వహ్ చాయ్ పీతీ హై ఆమె టీ త్రాగుతుంది, వే చాయ్ పీతే హై వాళ్ళు టీ త్రాగుతారు, ఇలా మనం చెప్పచ్చు. సోనా అంటే నిద్రపోవడం, మే సోతా హూ నేను నిద్రపోతాను, మే సోతీ హూ నేను నిద్రపోతాను లేడీ, వే సోతే హై వాళ్ళు నిద్రపోతారు పురుషులు, వే సోతీ హై వాళ్ళు నిద్రపోతారు స్త్రీలు, హమ్ సోతే హై మేము నిద్రపోతాము పురుషులు, హమ్ సోతీ హై మేము నిద్రపోతాం స్త్రీలు, తుమ్ సోతే హో నువ్వు నిద్రపోతావు. మనం ఎవరైనా పురుషుల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నిద్రపోతావు, తుమ్ సోతే హో. అదే లేడీ అయితే తుమ్ సోతీ హో నువ్వు నిద్రపోతావు. నెక్స్ట్ దేనా అంటే ఇవ్వడం, మై దేతా హో నేను ఇస్తాను, మై దేతీ హో నేను ఇస్తాను స్త్రీ, తుమ్ దేతే హో నువ్వు ఇస్తావు పురుషుడు, తుమ్ దేతీ హో నువ్వు ఇస్తావు, వహ్ దేతా హై అతను డబ్బులు ఇస్తాడు, వహ్ దేతీ హై ఆమె ఇస్తుంది, ఆమె డబ్బులు ఇస్తుంది, వే పైసే దేతీ హై ఆమె డబ్బులు ఇస్తుంది, ఓ పైసే దేతా హై అతను డబ్బులు ఇస్తాడు. ఓకే, హమ్ పైసే దేతే హై మేము డబ్బులు ఇస్తాం, ఆ పైసే దేతే హై తమకు డబ్బులు ఇస్తారు. ఓకే, వే పైసే దేతే హై వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఓకే, మే బాత్ కర్తా హూ అంటే అర్థమే నేను మాట్లాడతాను, నేను ప్రతిరోజు నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను. నేను హర్ దిన్ ప్రతిరోజు అపనే దోస్తోన్సే నా స్నేహితులతో బాత్ కర్తా హూ మాట్లాడతాను, అలా చెప్తాం అనమాట. మే పాఠ్ సమజ్తా హూ నేను పాఠాన్ని అర్థం చేసుకుంటాను, నేను పాఠ్ అంటే పాఠం. ఓకే, సమజ్తా హూ అర్థం చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ పూछना అంటే అడగడం, మే క్లాస్ మే డౌట్స్ పూछता हूँ, నేను క్లాస్లో డౌట్స్ పూछता हूँ అడుగుతాను. ఓకే, మే హర్ దిన్ అప్నే దోస్తోన్సే మిల్తా హూँ, మే హర్ దిన్ అప్నే దోస్తోన్సే మిల్తా హూँ, మిల్నా అంటే కలవడం. ఓకే, మే బోల్తా హూ నేను మాట్లాడతాను, మే తెలుగు బోల్తా హూ నేను తెలుగు మాట్లాడతాను, మే హిందీ బోల్తా హూ నేను హిందీ మాట్లాడతాను, ఇలా మనం చెప్పచ్చు. ఇస్తమాల్ కర్నా అంటే ఉపయోగించడం, మే శాంసంగ్ ఫోన్ ఇస్తమాల్ కర్తా హూ నేను శాంసంగ్ ఫోన్ యూజ్ చేస్తాను. అర్థమైందా? మే యాపిల్ ఫోన్ ఇస్తమాల్ కర్తా హూ నేను యాపిల్ ఫోన్ ఉపయోగిస్తాను. ఇలా మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామో మనం దాన్ని బేస్ చేసుకుని తా తే తీ అలాగే హూ హో హై ఈ రెండు కనుక ప్రాపర్గా మీరు యాడ్ చేసినట్టయితే మనం ప్రతిరోజు ఒక పని చేస్తాము అనే అర్థాన్ని మనం ఇవ్వచ్చు అనమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు, హిందీలో సామాన్య వర్తమానకాలు అంటారు అనమాట. అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పని. ఓకే, మీరు నన్ను అడుగుతారు, మీరు టీ త్రాగుతారా అని అడుగుతారు. అప్పుడు నేను ఏం చెప్తాను, నేను టీ త్రాగుతాను, నాకు త్రాగే అలవాటు ఉంది. టీ త్రాగడం రోజు త్రాగుతారా, వారానికి ఒకసారి త్రాగుతారు, ఇదంతా కాదు. నాకు అలవాటు ఉంది, టీ త్రాగే అలవాటు ఉంది, నేను టీ త్రాగుతానని చెప్పాలనుకున్నప్పుడు మే చాయ్ పీతా హూ అని చెప్తాం అనమాట. అర్థమైందా? సో ఓకే, బాగుంది. మరి తాతేతీలు అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు కదా. మనకు గతంలో అలవాటుగా చేసే పనులు కూడా ఉంటాయి గతంలో. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకుముందు టీ త్రాగేవాడిని, ఈ మధ్య తాగట్లేదు. ఓకే, నేను ఇంతకుముందు టీ త్రాగేవాడిని, ఈ మధ్య త్రాగట్లేదు, ఆపేసాను అనుకోండి. ఓకే, అలవాటు మానేసుకున్నాను నేను. ఓకే, సో దట్ డాక్టర్ సజెషన్ ఇచ్చారు టీ త్రాగొద్దని, సో దట్ అలవాటు మానేసుకున్నాం అనుకోండి. అంటే ఇంతకుముందు త్రాగేవాళ్ళం కదా, ఇంతకుముందు త్రాగేవాళ్ళం అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ఇప్పటికే నేర్చుకున్న ఈ థా తే తేలను తీసుకొచ్చి, ఓకే, ఈ థా తే తేలను తీసుకొచ్చి ఈ తా తే తేలకు యాడ్ చేసినట్టయితే, ఈ తాతేతేలకు తాతేతీలు యాడ్ చేసినట్టయితే గతంలో అలవాటుగా చేసేవాళ్ళం అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే,
ఇప్పుడు ప్రతిరోజు చేస్తామంటే తాతేతీకి హూ హో హై హై యాడ్ చేస్తున్నాం. ఓకే, మే హర్ దిన్ 5 బజే ఉఠతా హూ, మే చాయ్ పీతా హూ, ఇలా తాతేతి ప్లస్ హూ హో హై హైలు యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా గతంలో అలవాటుగా చేసేవాళ్ళం అని చెప్పాలనుకున్నప్పుడు ఇదే తాతేతీలకి తాతేతీలు యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క వర్బ్ తీసుకొని చూద్దాం మనం. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తానని చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాం మనం? మే యహా హర్ దిన్ ఆతా హూ, నేను ఇక్కడికి ప్రతిరోజు వస్తాను అని చెప్తున్నాం. మరి వచ్చేవాడిని అంటే సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. ఈ హూ ప్లేస్లో మీరు జంట అయితే కనుక, ఓకే, మీరు చెప్పేవాళ్ళు జంట అయితే కనుక థా ప్లేస్ చేయండి. లేడీ అయితే థీ ప్లేస్ చేయండి. మే హర్ దిన్ యహా ఆతా థా అంటే అర్థం ఏమొస్తుంది? ఇక్కడికి వస్తాను అని కాదు, ఏమని అర్థం వస్తుంది? వచ్చేవాడిని అని చెప్తాం అన్నమాట. అర్థమైందా? అదే చూడండి, ఆమె ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది అనే దాని ప్లేస్లో వచ్చేది అని ప్లేస్ చేశారనుకోండి. వహ్ అహా ఆమె ప్రతిరోజు హర్ దిన్, ఇక్కడికి యహా ఆతి హై ప్లేస్లో ఆతి థీ యూస్ చేస్తాం అన్నమాట. ఏంటిది? ఆతిథి అంటే వచ్చేది అని అర్థం. ఓకే, అతడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడు, వస్తాడుని వచ్చేవాడు చేశారనుకోండి. ఓకే, వచ్చేవాడు చేశారనుకోండి. ఇప్పుడేమవుతుంది? ఆతా హై ప్లేస్లో థా ప్లేస్ చేస్తాం. సో దట్ వచ్చేవాడు. ఈ తాతేతీలు తెలిసి హూ హో హై హైలు పెడితే ప్రతిరోజు ఇప్పుడు జరుగుతుందని అర్థం. ఇప్పుడు నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను అని చెప్పినట్టు అర్థం వస్తుంది. అది ఎప్పుడైతే హూ హో హై హైలు తీసి తాతేతీలు ప్లేస్ చేశారో ఇంతకుముందు వచ్చేవాడిని, ఇప్పుడు ఈ మధ్య రావట్లే కానీ ఇంతకుముందు వచ్చేవాడిని అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. వచ్చేవాడిని, వచ్చేదానిని. ఓకే, వచ్చేది ఇంతకుముందు ఆమె, వచ్చేవాడు అతని ఇంతకుముందు, వాళ్ళు వస్తారు అంటే హై. మరి వచ్చేవారు అంటే వచ్చేవారు అంటే ఏం చెప్తారంటే థే యూజ్ చేస్తారనమాట. వే వాళ్ళు, హర్ దిన్ ప్రతిరోజు, యహా ఇక్కడికి, ఆతే థే వచ్చేవారు. ఓకే, ఆతా థా వచ్చేవాడిని, ఆతిథి వచ్చేదాన్ని, మే ఆతా థా అనే వచ్చేవాడిని, మే ఆతిథి అనే వచ్చేదాన్ని, వహ ఆతిథి ఆమె వచ్చేది, వహ ఆతా థా అతను వచ్చేవాడు, వే ఆతే థే వాళ్ళు వచ్చేవారు. ఇలా ఓకే, ఈ విధంగా మనం ఈ తాతేతీలను తీసుకువెళ్ళి తాతేతీలకి యాడ్ చేస్తే ఇంతకుముందు చేసేవాళ్ళము అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ వర్బ్స్తో ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకే, ఆతాథా వచ్చేవాడిని, ఆతిథి వచ్చేదాన్ని, ఆతేథే వచ్చేవారు. ఓకే, ఆతేథే వచ్చేవాడివి, తుమ్ ఆతేథే నువ్వు వచ్చేవాడివి, తుమ్ ఆతిథి నువ్వు వచ్చేదానివి, వే ఆతేథే వాళ్ళు వచ్చేవారు. ఓకే, వహ ఆతిథి ఆమె వచ్చేది. క్లియరా? వహ ఆతాథా అతను వచ్చేవాడు, వహ ఆతాథా అతను వచ్చేవాడు. ఓకే, మే చాయ్ పీతా థా నేను టీ త్రాగే వాడిని. పురుషుడైతే మే చాయ్ పీతా థా అని చెప్పొచ్చు. అదే మే చాయ్ పీతీ థీ నేను టీ త్రాగేవాడిని, పీతీ థీ త్రాగేదాన్ని. ఓకే, వే చాయ్ పీతే థే వాళ్ళు టీ త్రాగేవారు, హమ్ చాయ్ పీతే థే మేము టీ త్రాగేవాళ్ళం, లడికి ఆ చాయ్ పీతీ థీ బాలికలు టీ త్రాగేవారు. ఓకే, ఇలా పీనాక ప్రయోగం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సోనా నిద్రపోవడం. మే హర్ దిన్ జల్దీ సోతా థా అంటే నేను ప్రతిరోజు తొందరగా నిద్రపోయేవాడిని. అంటే ఈ మధ్య లేట్ అవుతుంది. మనం జనరల్గా అయితే ఇంతకుముందు కొద్దిగా తొందరగా నిద్రపోయేవాళ్ళం. జల్దీ సోతా థా నిద్రపోయేవాడిని. నేను ఇస్కే పెహలే ఇంతకుముందు జల్దీ సోతా థా తొందరగా నిద్రపోయేవాడిని. అర్థమైందా? అది లేడీ అయితే జల్దీ సోతీ థీ నేను తొందరగా నిద్రపోయేదాన్ని, సోతే థే నిద్రపోయేవారు. సో ఇలాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ దేనా ఇవ్వడం. వే ముజే వాళ్ళు నాకు, వే అంటే వాళ్ళు, ముझे అంటే నాకు, పైసే దేతే థే డబ్బులు ఇచ్చేవారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. ఓకే, మే కామ్ కర్తా థా నేను పని చేసేవాడిని, వే ముझे పైసే దేతే థే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. నేను పని చేసేవాడిని అంటే నేను వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని, వాళ్ళ కంపెనీలో పనిచేసేవాడిని, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవారు. ఇలా చెప్పాలనుకున్నప్పుడు నేను ఓకే ఉన్కే కంపెనీ మే వాళ్ళ కంపెనీలో కామ్ కర్తా థా పనిచేసేవాడిని, వే వాళ్ళు ముझे నాకు పైసే దేతే థే డబ్బులు ఇచ్చేవారు. ఇక్కడ వే అన్నాం కాబట్టి
తే థే వచ్చింది అనమాట. దే తే థే వచ్చింది. అర్థమైందా? లేనా అంటే తీసుకోవడం. నేను వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకునేవాడిని. మై నేను, ఉన్సే వాళ్ళ దగ్గర నుండి, పైసే డబ్బులు, ఉధార్ లేతా థా మై నేను, ఉన్సే వాళ్ళ దగ్గర నుంచి, ఉధార్ అప్పు, లేతా థా తీసుకునేవాడిని. లేనా అంటే తీసుకోవడం, లేతా థా తీసుకునేవాడిని. అర్థమైందా? లేతా హూ అంటే తీసుకుంటాను అని. అర్థమైందా? లేతా థా అంటే తీసుకునేవాడిని అని. చూసారా? ఇక్కడ మీరు చాలా చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఈ తాతేతీలకి హూ హో హై హైలు యాడ్ చేసినప్పుడు ప్రస్తుతం మనం ప్రతిరోజు ఒక పని చేస్తామని అర్థం వచ్చేది. అదే ఎప్పుడైతే మనం తాతేతీలు యాడ్ చేసామో ఇంతకు ముందు చేసేవాళ్ళమని అర్థం. ఓకే, నేను ఆ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాను. ఎప్పుడు నాకు అవసరం వచ్చినా కూడా ఆ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాను. మే ఉస్ బ్యాంక్ సే నేను ఆ బ్యాంక్ నుండి, ఉధార్ అప్పు, లేతా థా రెండు కానీ ఉధార్ కానీ అని చెప్పొచ్చు. ఉధార్ లేతా హూ అప్పు తీసుకుంటాను. ఓకే, ఇంతకుముందు నేను బ్యాంక్ నుంచి అప్పు తీసుకునేవాడిని, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇంతకుముందు తీసుకునేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు మే నేను, ఇస్కే పెహలే ఇంతకుముందు, ఉధార్ అప్పు, లేతా థా తీసుకునేవాడిని. అర్థమైందా? ఈ తాతేతీలకి ఏం చేస్తున్నాం మనం? హూ హో హై హై తాతేతీలు యాడ్ చేయడం ద్వారా మనం ప్రస్తుతం ఒక పని చేస్తాము, గతంలో చేసేవాళ్ళము అనే అర్థాలను మనం తీసుకురావచ్చు అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మనం నేర్చుకున్న హూ హో హై హైలు తాతేతీలు తీసుకొచ్చి తాతేతీలకి యాడ్ చేస్తే ఇలాంటి అర్థాలు వచ్చినాయి కదా. మరి మనం నేర్చుకుని ఈ హూంగా హూంగిల్ని కూడా తీసుకొచ్చి తాతేతీలకి యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అని డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పడం, చేస్తుంటాను, వాళ్ళు ఎలా చేస్తుంటారు. ఓకే, వాళ్ళు ఎలా చేస్తుంటే మనకి ఒక పని ఎదుటి వాళ్ళు చేస్తున్నారో తెలియదు, మనకి చేస్తుంటారు బహుశా అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ హూంగా హూంగి హోగేలు తీసుకువెళ్ళి ఈ తాతేతీలకి యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఈ తాతేతీలకు ఈ హూంగా హూంగిలు యాడ్ చేసినట్టయితే ఎలాంటి అర్థం వస్తుందన్నమాట? చేస్తూ ఉంటారు. ఓకే, అతను చేస్తున్నాడు, చేసేవాడు, చేస్తుంటాడు, బహుశా చేస్తుంటాడు. ఓకే, ఒకవేళ మనం ఇలా చేస్తుంటాడు, బహుశా ఇలా చేస్తుంటాడు, అలా చేస్తుంటాడు అని చెప్పాలనుకున్నప్పుడు మనం షాయద్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తాం. షాయద్ అంటే అర్థం ఏంటంటే బహుశా అని అర్థం. బహుశా. ఓకే, బహుశా వాళ్ళు ప్రతిరోజు ఈ పార్క్ వస్తుంటారు, బహుశా వాళ్ళు టీ త్రాగుతుంటారు. ఓకే, ప్రతిరోజు బహుశా ఆమె టీ త్రాగుతుంటుంది, బహుశా ఆమె తొందరగా నిద్రపోతుంటుంది. సో ఇలా మీరు బహుశా అనేది మీరు యాడ్ చేసినట్టయితే, బహుశా అంటే షాయద్ యాడ్ చేసి తాతేతి వర్బ్కి తాతేతీలు యాడ్ చేసి, ఓకే, అలాగే హోంగా హోంగి హోంగిల్లో ఏవి అక్కడ మ్యాచ్ అవుతాయో అవి మీరు యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు వాళ్ళు ఇలా చేస్తుంటారు, వీళ్ళు ఇలా చేస్తుంటారు, ఆమె ఇలా చేస్తుంటుంది, ఇలా మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో కొన్ని వర్బ్స్ తీసుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ప్రతిరోజు అతను ఇక్కడికి వస్తుంటాడు, బహుశా అతను ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటాడు చెప్పాలనుకున్నప్పుడు షాయద్ బహుశా, వహ్ అతడు, ప్రతిరోజు హర్ దిన్, యహా ఇక్కడికి, ఆతా ఉంటాడు అనే అర్థం రావాలంటే ఏం యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం మనం. చూడండి, ఉంటాడు అని చెప్పడానికి హోగా యూజ్ చేస్తాం. హోగా. షాయద్ బహుశా, వహ్ అతడు, హర్ దిన్ ప్రతిరోజు, యహా ఇక్కడికి, ఆతా హోగా అంటే అతడు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటాడు బహుశా. ఇప్పుడు ఆమె వస్తుంటుంది అంటే వహ్ ఆతి హోగి, షాయద్ వహ్ ఆతి హోగి, ఆమె వస్తుంటుంది. మరి వాళ్ళు వస్తుంటారు అంటే షాయద్ వే ఆతే హోంగే, పురుషులైతే ఆతే హోంగే. అదే స్త్రీల గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆతి హోంగి. షాయద్ వే యహ ఆతి హోంగి, వాళ్ళు ఇక్కడికి బహుశా వస్తుంటారు. అర్థమైందా? నువ్వు వస్తుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ తుమ్ ఆతే హోగే, పురుషుడైతే ఆతే హోగే అని చెప్తారు. అదే స్త్రీ అయితే ఆతి హోగి, నువ్వు వస్తుంటావు, ఇలా మనం చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ చూడండి, బహుశా అనేది జనరల్గా మన గురించి మనం చెప్పుకోం, మన గురించి మనకు డౌట్గా ఏం చెప్పుకుంటాం మనం, అంతే కదా. నేను టీ త్రాగుతుంటానే బహుశా రోజు అని అనుకుంటామా? అనుకోం. అంటే ఏదో అయోమయం ఉంటే తప్పిస్తే మామూలుగా అయితే అనుకునే సిచ్యువేషన్ రాదు అలా, అంతే కదా. నేను బహుశా ఎలా చేస్తున్నానేమో అలా మనం మన గురించి మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోం జనరల్గా. ఓకే, అలా జనరల్గా ఎదుటి వాళ్ళ గురించే మనం డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇలా చేస్తుంటాడు, నువ్వు ఇలా చేస్తుంటావు బహుశా, ఓకే, వాళ్ళు ఇలా చేస్తుంటారు, వీళ్ళు ఇలా చేస్తుంటారు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒకసారి
రీకలెక్ట్ చేసుకుందాం. సో తాతేతి అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే మనం ఏదైనా ఒక పని ప్రతిరోజు లేదా అలవాటుగా చేస్తాము అని చెప్పడానికి తాతేతీలు ఉపయోగిస్తాం. ఈ తాతేతీలకు హూ హో హై హైలు యూజ్ చేస్తే ప్రతిరోజు చేస్తాం ఒక పని అని అర్థం, ప్రస్తుతం చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు నన్ను ఎవరిని అడిగారు అనుకో, నేను ఏం చెప్తాను, నేను హిందీ టీచ్ చేస్తాను. నేను హిందీ సిఖానా అంటే నేర్పించడం. ఓకే, సిఖానా అంటే నేర్పించడం. సిఖా ప్లస్ తా ఏమవుతుందంటే సిఖాతా. ఇది నేను జంటు కాబట్టి తా యూజ్ చేశాను. ఓకేనా, ఈ తాతీతుల్లో ఏం తీసుకున్నాను నేను జంటు కాబట్టి తా తీసుకున్నాను. హిందీ సిఖాతా. ఓకే, ఇక్కడ మే అంటున్నాను కాబట్టి నేను నా గురించి నేను చెప్పుకుంటాను కాబట్టి ఉన్నాను అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఉన్నాను అనే అర్థంలో వచ్చే ఈ హూను ఉపయోగిస్తాం. ఓకే, నేను హర్ దిన్ ప్రతిరోజు హిందీ సిఖాతా హూ నేర్పిస్తాను. హిందీ సిఖాతా హూ నేను హిందీ నేర్పిస్తాను. అర్థమైందా? సిఖాతా హూ నేను నేర్పిస్తాను. హిందీ సిఖాతా హూ హిందీ నేర్పిస్తాను. ఇంగ్లీష్ సిఖాతా హూ ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఈ విధంగా మనం చెప్తాం. అదే ఒక లేడీ చెప్పినట్టు అలా చెప్తుంది, మీకు తెలుసు. హిందీ సిఖాతీ హూ అని చెప్పొచ్చు. మరి నువ్వు హిందీ నేర్పిస్తావంటే తుమ్ హిందీ సిఖాతే హో. పురుషుడైతే సిఖాతే హో. నువ్వు అని చెప్పేవాళ్ళు ఎవరైతే మీ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంట అయితే కనుక ఏం చెప్తారు, తుమ్ హిందీ సిఖాతే హో అంటారు. అదే మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో లేడీ అనుకోండి, తుమ్ హిందీ సిఖాతీ హో అని చెప్తారు. ఓకే, అతడు హిందీ నేర్పిస్తాడు అంటే హిందీ సిఖాతా హై. ఓకే, వాళ్ళు హిందీ నేర్పిస్తారు, హిందీ సిఖాతే హై. అదే లేడీస్ అయితే సిఖాతీ హై. ఇలా మాట్లాడచ్చు. అదే నేను ఇంతకుముందు హిందీ నేర్పించేవాడిని, ఈ మధ్య నేర్పించట్లేదని చెప్పాలనుకోండి, నేను అప్పుడు ఏం చెప్తాను, హిందీ సిఖాతా థా యూజ్ చేస్తాను. థా నేను జంటు కాబట్టి తా, అలాగే థా రెండు కూడా థాలు వస్తాయి అనమాట. సిఖాతా థా. అదే ఒక లేడీ చెప్పేటప్పుడు హిందీ సిఖాతీ థీ, నేను హిందీ నేర్పించేదానిని. వాళ్ళు హిందీ నేర్పించే వాళ్ళు హిందీ సిఖాతే థే. సో ఇలా మనం గతంలో చేసేవాళ్ళమని చెప్పడానికి తాతేతీలు యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం చేస్తామని చెప్పడానికి హో హై హైలు యూజ్ చేస్తాం. ఈ రెండింటిని మనం తాతేతీలకి యాడ్ చేసినట్టయితే మనం ప్రతిరోజు ఒక పని ప్రస్తుతం చేస్తున్నాము లేదా గతంలో చేసేవాళ్ళం అని అర్థం వస్తుంది. మరి ఇదే తాతేతీలకు ముందు షాయద్ యాడ్ చేసి తర్వాత తాతేతీ ప్లస్ హోంగా హోంగి హోంగిలు యాడ్ చేసినట్టయితే ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తుండొచ్చు, బహుశా చేస్తుంటారు ఇలా అని చెప్పే ఆ సందర్భం వస్తుంది అనమాట. బహుశా వాళ్ళు హిందీ నేర్పిస్తుంటారు. షాయద్ అంటే బహుశా. వాళ్ళు హిందీ సిఖాతే ఎందుకు వచ్చింది, వాళ్ళు అంటున్నాం కాబట్టి. షాయద్ బహుశా, వాళ్ళు హిందీ సిఖాతే ఏంటిది హోంగే. సిఖాతే హోంగే అంటే ఉంటారు అని అర్థం వస్తుంది. నేర్పిస్తుంటారు. షాయద్ హిందీ సిఖాతే హోంగే. అర్థమైందా మీకు? షాయద్ హిందీ సిఖాతే హోంగే. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. వాళ్ళు వీళ్ళు. షాయద్ సిఖాతే హోంగే, ఏ హిందీ సిఖాతే హోంగే. షాయద్ ఆప్ హిందీ సిఖాతే హోంగే. మీరు బహుశా హిందీ టీచ్ చేస్తుంటారు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా మీకు తాతేతీలను ఎలా యూజ్ చేయాలి హిందీలో అనేది ఒక ఐడియా వచ్చింది. అలాగే ప్రతిరోజు జరిగే విషయాన్ని ఎలా చెప్పాలి, ఇంతకుముందు మనం ఏదైనా ఒక పని చేసేవాళ్ళని ఎలా చెప్పాలి, వాళ్ళు ఇలా చేస్తున్నారేమో, వీళ్ళు ఎలా చేస్తున్నారేమో, అతను ఇలా చేస్తుంటాడు బహుశా అని చెప్పడం ఎలాగనేది మీకు అర్థమైంది. సో వీటినే మనం హిందీలో టెన్సెస్ వైజ్ తీసుకున్నట్టయితే తాతేతి ప్లస్ హో హై దీన్ని సామాన్య వర్తమానకాలు అంటాం. తాతేతి ప్లస్ థాతేతి ఇది వచ్చేసరికి అపూర్ణ భూతకాలు అంటాం. ఓకే, చేసేవాడిని చేసేది అని చెప్పడానికి. అదే తాతేతి ప్లస్ హోంగి ప్లస్ షాయద్ యూజ్ చేసినప్పుడు అది సందిగ్ధ వర్తమానకాలు అంటారు అన్నమాట. అది మాట్లాడడానికి ఇవన్నీ అవసరం లేదనుకోండి, జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసి చాలు, ఆ కాంటెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోవడమే కాదనమాట. నేర్చుకున్న తర్వాత వీటిని మనకు మాట్లాడడానికి ఒక సపోర్ట్ కూడా కావాలి. అలా మీ దగ్గర ఎవరు లేరు అనుకున్నట్టయితే మాత్రం, మీతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు మాత్రం మీరు మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. మేము ప్రతిరోజు ఇలాంటి కాన్సెప్ట్స్ టీచ్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీతో ఫ్రేమ్ చేపిస్తాం, మీతో మాట్లాడిస్తాం. ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో ఇలా ఈ స్ట్రక్చర్స్ అన్ని యూజ్ చేసి మీరు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, వీటిని ఎక్కడ యూజ్ చేయాలో ప్రాపర్గా అర్థమవుతుంది. ఈ యాక్టివిటీస్ అన్నీ మనకి మన ఆన్లైన్ క్లాసులో జరుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఎక్కడికి రానవసరం లేదు, చక్కగా మీ ఇంటి దగ్గర నుండి మీరు మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా హిందీ నేర్చుకోవచ్చు. ఓకే, మాకు అలా టీచ్ చేయడంలో 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికే. ఓకే, ఇంకా మనం చాలా నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు తాతేతీల గురించి తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ రహేల గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఏదైనా ఒక పని ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, నేను ఈ టైంకి చేస్తూ ఉన్నాను,
రేపు ఈ టైంకి చేస్తూ ఉంటాను, ఇలా ఎలా చెప్పాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ చూడబోతున్నాం. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తున్నట్టయితే ఇప్పటికే మీరు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి వీడియోని. ఓకే, ఎక్కువ లైక్స్ వస్తే ఏమవుతుంది, మాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్, ఇంకా పెద్ద వీడియోస్, మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఇలా వీడియోస్ చేయగలుగుతాం. అది మీకే కాదు అందరికీ ఉపయోగపడతాయి. అవి ఎంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ నచ్చుతున్నాయో అంత ఎక్కువ మేము చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మీకు నచ్చిందని చెప్పడానికి జస్ట్ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి చాలా, అంతే. అలాగే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం, ప్రస్తుతం చేస్తూ ఉన్నాము, నిన్న ఈ సమయానికి చేస్తూ ఉన్నాము, రేపు ఈ టైంకి చేస్తూ ఉంటాము. ఇలా చేస్తూ అనే కంటిన్యూస్ ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో మనం హిందీలో వర్బ్కి రహా, రహే, రహి ఈ 3 యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే, ఒకవేళ మీరు ఒకే పురుషుడి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక్కడి గురించి మాట్లాడుతున్నాను, నేను నా గురించి మాట్లాడుకుంటున్నా, లేదా నేను ఎవరి గురించి అయినా కూడా ఒక్క పురుషుడి గురించి మాట్లాడుతున్నప్పుడు రహా యూస్ చేస్తాము. అదే ఎక్కువ మంది పురుషుల గురించి కానీ, లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ గురించి కానీ, లేదా ఒకే పురుషుడైనా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కానీ మనం రహేని యూస్ చేస్తాము. ఓకే, రహేని యూస్ చేస్తాం. అలాగే స్త్రీ ఒక్కరైనా లేదా ఎక్కువ మంది అయినా కూడా మనం రహి యూస్ చేస్తాము. అర్థమైందా? రహా, రహే, రహి ఈ 3 యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, చూడండి. అలాగే మనం ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు ఈ రహా, రహే, రహేలకు హూ, హో, హై, హైలు యాడ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వస్తూ ఉన్నానని చెప్పాలి. ఓకే, నేను అంటే మై. ఓకే, రావడాన్ని ఆనా అంటాం, దీంట్లో నా తీసేసి ఆ. మై ఆ రహా హూ అంటే అర్థం ఏంటి? నేను వస్తూ ఉన్నాను. మై ఆ రహా హూ అంటే నేను వస్తూ ఉన్నాను. ఓకే, అదే ఒక స్త్రీ చెప్పినప్పుడు ఏం చెప్తుంది? మై ఆ రహీ హూ అని చెప్తుంది. ఒక స్త్రీ చెప్పేటప్పుడు మై ఆ రహీ హూ అని చెప్తుంది ఆమె. ఓకే, ఆ రహా హూ, ఆ రహీ హూ. ఓకే, నువ్వు వస్తున్నావు, నువ్వు వస్తూ ఉన్నావు. తుమ్ నువ్వు, ఆ రహే హో నువ్వు వస్తూ ఉన్నావు. తుమ్ నువ్వు, ఆ రహీ హో వస్తూ ఉన్నావు. లేడీ అయితే. అదే జెంట్ అయితే తుమ్ ఆ రహే హో, తుమ్ ఆ రహే హో నువ్వు వస్తూ ఉన్నావు. ఓకే, అతడు వస్తున్నాడు. వహ్ అతడు, ఆ రహా హై అతను వస్తూ ఉన్నాడు. ఓకే, అదే ఆమె వస్తూ ఉంది. వహ్ ఆ రహీ హై ఆమె వస్తూ ఉంది. వాళ్ళు వస్తున్నారు. వే వాళ్ళు, ఆ రహే హై వాళ్ళు వస్తూ ఉన్నారు. హమ్ మేము, ఆ రహే హై మేము వస్తూ ఉన్నాం. అందరూ లేడీస్ అనుకోండి, మేము వస్తున్నామని చెప్పేవాళ్ళు అందరూ లేడీసే ఉన్నారనుకోండి. హమ్ ఆ రహీ హై మేము వస్తూ ఉన్నాము. ఇలా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి రహా, రహే, రహి అలాగే హూ, హో, హై, హైలు ఉపయోగిస్తాం అన్నమాట. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను టీ త్రాగుతూ ఉన్నాను. నేను టీ త్రాగుతూ ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు మై చాయ్ పీ రహా హూ. అదే ఒక లేడీ చెప్పేటప్పుడు మై చాయ్ పీ రహీ హూ. తుమ్ చాయ్ పీ రహే హో నువ్వు టీ త్రాగుతూ ఉన్నావు. తుమ్ చాయ్ పీ రహీ హో నువ్వు టీ త్రాగుతూ ఉన్నావు లేడీ. వహ్ చాయ్ పీ రహా హై అతను టీ త్రాగుతూ ఉన్నాడు. వహ్ చాయ్ పీ రహీ హై ఆమె టీ త్రాగుతూ ఉంది. వే చాయ్ పీ రహే హై వాళ్ళు టీ త్రాగుతూ ఉన్నారు. ఓకే, హమ్ చాయ్ పీ రహే హై మేము టీ త్రాగుతూ ఉన్నాము. ఓకే, సో ఇలా. నెక్స్ట్ సోనా. సోనా అంటే నిద్రపోవడం. మై సో రహా హూ నేను నిద్రపోతూ ఉన్నాను. మై సో రహీ హూ నేను నిద్రపోతూ ఉన్నాను లేడీ. తుమ్ సో రహే హో నువ్వు నిద్రపోతూ ఉన్నావు జెంట్. తుమ్ సో రహీ హో నువ్వు నిద్రపోతూ ఉన్నావు లేడీ. వహ్ సో రహా హై అతను నిద్రపోతూ ఉన్నాడు జెంట్. వహ్ సో రహీ హై ఆమె నిద్రపోతూ ఉంది లేడీ. వే సో రహే హై వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు జెంట్స్. వే సో రహీ హై వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు లేడీస్. అర్థమైందా మీకు? ఇలా రహా, రహే, రహి ప్లస్ హూ, హో, హై, హైలు యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చేస్తూ ఉన్నాము అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. మరి ఇదే రహా, రహే, రహిలకి తాతేతీలు యాడ్ చేసాం అనుకోండి. తాతేతీలు యాడ్ చేస్తే ఇది గతంలో అంటే నిన్న ఈ టైంకి ఇలా చేస్తూ ఉండినాను అనే అర్థం తీసుకురావచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అనమాట. మీరు ఎప్పుడైతే ఒక పురుషుడి గురించి మాట్లాడుతుంటే రహా, అలాగే ఇక్కడ థా, రహా థా. మై బోల్ రహా థా నేను నిన్న ఈ టైంకి నేను మాట్లాడుతూ ఉన్నాను, క్లాస్లో మాట్లాడుతూ ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు నేను బోల్ రహా థా మాట్లాడుతూ ఉండినాను. ఎప్పుడు? గతంలో నేను మాట్లాడుతూ ఉండినాను గతంలో. मैं कल क्लास में बोल रहा था.
నేను కల్ నిన్న క్లాస్లో బోల్ రహా థా మాట్లాడుతూ యుండినాను. మే కల్ ఈ సమయ పర్ సో రహా థా నేను నిన్న ఈ టైంకి నిద్రపోతా ఉన్నాను. అర్థమైందా మీకు? సో ఇలా నిన్న ఏదైనా జరిగినప్పుడు నిన్న ఏదైనా జరుగుతూ ఉంది ఒకనొక టైంకి అని చెప్పినప్పుడు రహా రహే రహేలకి థాతేతీలు యూజ్ చేస్తారు. ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పడానికి రహా రహే రహేలకి హో హో హై హైలు యాడ్ చేస్తారు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? సో అలా నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి థే అలాగే థీ, రహే థే రహీ థీ. ఆమె నిన్న ఈ టైంకి వంట చేస్తూ ఉందని చెప్పాలనుకున్నప్పుడు వహ్ ఆమె కల్ నిన్న ఈ సమయ పర్ ఈ టైంకి ఖానా పకా రహీ థీ. అర్థమైందా? ఆమె అన్నాం బట్టి స్త్రీ కాబట్టి స్త్రీ వచ్చినప్పుడు ఏం రావాలి? ఓకే, రహీ యూజ్ చేస్తాము. అలాగే స్త్రీ వచ్చినప్పుడు స్త్రీ గురించి చెప్పేటప్పుడు తాతీతిల్లో ఏం యూజ్ చేస్తాం మనం? థీ యూజ్ చేస్తాం. కాబట్టి రహీ థీ అన్నాం అనమాట. వా ఖానా పకా రహీతి ఆమె వంట చేస్తూ ఉండి ఉన్నది అని చెప్తాం. క్లియరా? అర్థమైంది కదా మీకు? సో మరి ఇదే రహా రహే రహేలకి హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగి ఇవి యాడ్ చేస్తే ముందు వీటి అర్థం ఏంటి? ఉంటాను అర్థం కదా, ఉంటాను. ఓకే, రహా రహే రహి అంటే చేస్తూ, హోంగా హోంగి అంటే ఉంటాను, ఉంటావు, ఉంటారు, ఉంటుంది. ఓకే, సో చేస్తూ ఉంటాను. ఈ చేస్తూ ఉంటాననేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? భవిష్యత్తు గురించి మనం మాట్లాడేటప్పుడు చెప్తాము. నేను కల్ రేపు ఇస్ సమయ పర్ ఈ టైంకి ఖానా ఖా రహా హూంగా. ఖానా భోజనము, ఖా రహా హూంగా. ఓకే, ఖానా ఖా రహా హూంగా అంటే నేను ఈ టైంకి రేపు భోజనం చేస్తూ ఉంటాను. ఖా రహా హోంగా. అర్థమైందా? ఖానా ఖా రహా హోంగా అంటే అర్థమైంది నేను రేపు ఈ టైంకి భోజనం చేస్తూ ఉంటాను. అది లేడీ అయితే ఖానా ఖా రహీ హోంగి ఏంటి? ఖానా ఖా రహా హోంగా, ఖానా ఖా రహీ హోంగి, ఖానా ఖా రహీ హోంగి అంటే నేను భోజనం చేస్తూ ఉంటాను. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఖా రహా హోంగా, ఖా రహీ హోంగి ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, వాళ్ళు రేపు ఈ టైంకి భోజనం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కల్ రేపు ఈ సమయ పర్ ఈ టైంకి ఖానా ఖా రహే నెక్స్ట్ హోంగే ఉంటారు. ఓకే, కల్ ఈ సమయ పర్ ఖానా ఖా రహే హోంగే అంటే భోజనం చేస్తూ ఉంటారు. మేము కల్ రేపు ఈ సమయ పర్ ఈ టైంకి ఖానా ఖా రహే హోంగే మేము ఈ టైంకి రేపు భోజనం చేస్తూ ఉంటాము. ఇలా మీరు సింపుల్గా ప్రస్తుతం ఏదైనా పని చేస్తూ ఉంటాము, అలాగే గతంలో ఒకనొక టైంకి ఒక పని చేస్తూ ఉన్నాము, రేపు ఈ టైంకి ఒక పని చేస్తూ ఉంటాము. ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి హిందీలో రహా రహే రహీల్ యూజ్ చేస్తారన్నమాట. రహా హూ చేస్తూ ఉన్నాను, రహా థా చేస్తూ ఉండినాను, రహా హూంగా చేస్తూ ఉంటాను. ఓకే, ఒకసారి చూద్దాం మనం ఈ మూడింటిని కూడా కలిపి ఒక వర్బ్ పైన అప్లై చేద్దాం. ఓకేనా? మే సో రహా హూ నేను నిద్రపోతూ ఉన్నాను. మే సో రహా థా నేను నిద్రపోతూ ఉండినాను గతంలో. మే సో రహా హూంగా నేను నిద్రపోతూ ఉంటాను భవిష్యత్తులో. అర్థమైందా? మే బాత్ కర్ రహా హూ నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. మే బాత్ కర్ రహా థా నేను గతంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. మే బాత్ కర్ రహా హూంగా అంటే నేను భవిష్యత్తులో మాట్లాడుతూ ఉంటాను. అంతే, చాలా చాలా సింపుల్ అన్నమాట, చాలా చాలా సింపుల్. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? ఈ రహా రహే రహీ ప్లేస్లో తాతేతీలు యూజ్ చేసేవాళ్ళం. అదేంటది? ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులకి తాతేతీలు ఉపయోగపడ్డాయి. ఓకే, నేను ప్రతిరోజు ఈ టైంకి నిద్రపోతాను, నేను ఇంతకుముందు ఈ టైంకి నిద్రపోయేవాడిని, ఓకే అతను ఎలా నిద్రపోతూ ఉండొచ్చు అని చెప్పడానికి ఈ మూడింటిని మనం తాతేతీలకి యూజ్ చేసాం. మళ్ళీ ఇవే మూడు ఈ హూ హో హై తాతేతీ ప్లస్ హోంగా హోంగిలు తీసుకొచ్చి రహా రహే రహీలకి యాడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా చేస్తూ ఉన్నాను గతంలో, చేస్తూ ఉంటాను భవిష్యత్తులో అని చెప్పే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే తాతీతీలు యాడ్ చేస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అదే ఈ రహా రహే రహీలకు హోంగా హోంగిలు యాడ్ చేస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. క్లియరా మీకు? ఇంతే, చాలా చాలా ఈజీ. సో వీటన్నింటినీ నేర్చుకున్న తర్వాత వీటన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి. సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు మేక్ చేయండి. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉపయోగించండి.
ఓకే, అలా ఎవరు మీతో మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటే, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మీకు సరిగా మీ మిస్టేక్స్ అవి కరెక్ట్ చేయట్లేదు, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు హేళన చేస్తున్నారు అనుకున్నట్టయితే మాత్రం మన ఆన్లైన్ క్లాసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి మేము హెల్ప్ చేసాం ఇప్పటివరకు హిందీ నేర్చుకోవడంలో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాం, భవిష్యత్తులో మనం ఏదైనా పని చేస్తామని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఇలా చెప్పాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా, అలా ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా హిందీలో ఫామ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చాలా చాలా సింపుల్ అనమాట ఫ్యూచర్ టెన్స్. చూడండి ఎలా అంటే, మనం ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తామని చెప్పడానికి చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఊంగా అని చెప్తాం. అంటే ఊంగా యాడ్ చేస్తాం అనమాట. వస్తాను ఆ ఊంగా, త్రాగుతాను పీయూంగా, ఓకే, తింటాను ఖావుంగా. ఇలా ఏవైతే వర్బ్స్ ఉన్నాయో ఈ వర్బ్స్ అన్నిటికీ కూడా ఊంగా లేదా ఊంగి యాడ్ చేస్తారు. ఓకే, మీరు స్త్రీ అయితే ఊంగి యాడ్ చేస్తారు, పురుషులైతే ఊంగా యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ ప్లస్ ఊంగా ఆ ఊంగా వస్తాను, ఆ ప్లస్ ఊంగి ఆ ఊంగి వస్తాను లేడీ, పీ ప్లస్ ఊంగా పీయూంగా త్రాగుతాను, పీ ప్లస్ ఊంగి పీయూంగి త్రాగుతాను. ఓకే, నెక్స్ట్ సో ప్లస్ ఊంగా సోవుంగా లేదా సో జావుంగా అని కూడా చెప్తాం. సోవుంగా లేదా సో జావుంగా. ఓకే, అంటే నిద్రపోతాను. దే ప్లస్ ఊంగా దూంగా అవుతుంది. దూంగా అంటే ఇస్తాను, దూంగి ఇస్తాను. లే ప్లస్ ఊంగా లూంగా లేదా లూంగి అంటే తీసుకుంటాను. బాత్ కర్ ప్లస్ ఊంగా కరూంగా, బాత్ కర్ ప్లస్ ఊంగి కరూంగి, బాత్ కరూంగా అంటే మాట్లాడతాను. సమజ్ ప్లస్ ఊంగా సమझूंगा అర్థం చేసుకుంటాను. పూచ్ ప్లస్ ఊంగా పూచూంగా అడుగుతాను. మిల్ ప్లస్ ఊంగా మిలూంగా కలుస్తాను. బోల్ ప్లస్ ఊంగా బోలూంగా మాట్లాడతాను. ఇస్తమాల్ కర్ ప్లస్ ఊంగా ఇస్తమాల్ కరూంగా ఉపయోగిస్తాను. ఉట్ ప్లస్ ఊంగా ఉఠూంగా లేస్తాను. ఇలా మనం వర్బ్స్ తెలియాలి, కానీ వాటికి సింపుల్గా ఊంగా ఊంగి యాడ్ చేస్తే ఆ పని మనం చేస్తాము అని అర్థం వస్తుంది అనమాట. మ్యాయ్ ఆవుంగా నేను వస్తాను, అది లేడీ అయితే మ్యాయ్ ఆవుంగి నేను వస్తాను. అర్థమైందా? అంతే, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ అదే నీవు చేస్తావు అని చెప్పాలనుకోండి, తుమ్ తర్వాత ఏదైతే వర్బ్ ఉందో వర్బ్కి ఓగీలు యాడ్ చేయండి. తుమ్ ఆవోగే నువ్వు వస్తావు పురుషుడైతే, తుమ్ ఆవోగి నువ్వు వస్తావు స్త్రీ అయితే, తుమ్ పియోగే నువ్వు త్రాగుతావు, తుమ్ పియోగి నువ్వు త్రాగుతావు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ తుమ్ సోవోగే లేదా సో జావోగే, సోవోగే లేదా సో జావోగే అని నువ్వు నిద్రపోతావు. తుమ్ దోగి నువ్వు ఇస్తావు. దేదోగి అని కూడా చెప్తూ ఉంటారు. తుమ్ లేలోగి లేదా లోగి అని నువ్వు తీసుకుంటావు. తుమ్ బాత్ కరోగే నువ్వు మాట్లాడతావు, తుమ్ బాత్ కరోగి నువ్వు మాట్లాడతావు. తుమ్ సమझोगे నువ్వు అర్థం చేసుకుంటావు, తుమ్ సమझोगी నువ్వు అర్థం చేసుకుంటావు. ఈ విధంగా మనం ఓగీలు ఈ వర్బ్స్కి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం చేస్తావు అనే అర్థాన్ని తీసుకురావచ్చు అనమాట. అర్థమైంది మీకు? నెక్స్ట్ ఎవరైనా ఒక పని చేస్తాడు అని చెప్పాలనుకోండి, నువ్వు చేస్తావు, అతడు తూ అంటే తూతో పాటు ఏగీలు వస్తాయన్నమాట. అలాగే వహ్ అన్నప్పుడు అతడు ఆమె అది అన్నప్పుడు ఏగీలు యూజ్ చేస్తాం. అలాగే యహ్ కూడా ఏగీ, వహ్ ఆయేగా అతను వస్తాడు, వహ్ ఆయేగి ఆమె వస్తుంది. అర్థమైందా? తు ఆయేగా నువ్వు వస్తావు, తు ఆయేగి నువ్వు వస్తావు. యహ్ ఆయేగా ఇతను వస్తాడు, యహ్ ఆయేగి ఈమె వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఏగి ఏదైనా పని చేస్తాడు చేస్తుంది అని చెప్పడం మనం ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. క్లియరా? ఓకే, నెక్స్ట్ మరి ఎవరైనా కూడా ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు చేస్తారు లేదా చేస్తాము అని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళందరూ జెంట్స్ అనుకోండి ఏంగే యూజ్ చేస్తాం అనమాట. ఆయేంగే వస్తారు. ఓకే, వే ఆయేంగి వాళ్ళు వస్తారు స్త్రీలైతే, వే ఆయేంగి. లేదా హమ్ ఆయేంగే మేము వస్తాము, హమ్ ఆయేంగి మేము వస్తాము స్త్రీలు. ఓకే, ఏ ఆయేంగే వీళ్ళు వస్తారు, ఏ ఆయేంగి వీళ్ళు వస్తారు. ఆప్ ఆయేంగే తమరు వస్తారు, ఆప్ ఆయేంగి తమరు వస్తారు లేడీ అయితే. అర్థమైందా? సో ఇలా ఏంగి యూజ్ చేసినట్టయితే ఒక పని భవిష్యత్తులో చేస్తారు లేదా చేస్తాము అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్ వస్తే ఏమి వస్తున్నాయి ఇక్కడ దీంట్లో. ఊంగి ఇది నేను అని చెప్పినప్పుడు చేస్తాను అని చెప్పడానికి, ఓగి చేస్తావు అని చెప్పడానికి, ఏగి చేస్తాడు లేదా చేస్తుంది అని చెప్పడానికి, ఏంగి చేస్తారు అని చెప్పడానికి, చేస్తారు లేదా చేస్తాము అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ ఏదైతే ఈ పనులు ఉన్నాయో అంటే వర్బ్స్ ఉన్నాయో ఈ వర్బ్స్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేయండి అంతే.
आ प्लस ऊँगा आ प्लस ओगे आ प्लस होगी आओगी आ प्लस ఏగా आएगा आ प्लस ఏగి आएगी आ प्लस येंगे आएंगे आ प्लस येंगी आएंगी. ఓకే, ఉట్ ప్లస్ ఊంగా ఉఠూంగా లేస్తాను, ఉట్ ప్లస్ ఓగే ఉఠోగే లేస్తావు, ఉట్ ప్లస్ ఏగా ఉఠేగా లేస్తాడు, ఉట్ ప్లస్ ఏంగే ఉఠేంగే లేస్తారు. క్లియరా? ఇంతే, చాలా చాలా సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. దీన్ని మనం భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తామని చెప్పడానికి హిందీలో వచ్చేసరికి దీన్ని భవిష్యత్ కాలం అంటాం, సామాన్య భవిష్యత్ కాలం అంటాం. అదే ఇంగ్లీష్లో వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఓకే ఓకే, హిందీ అనేది నేర్చుకోవడం చాలా చాలా సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. ఓకే, కాకపోతే నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పటివరకు మనం చాలా టెన్సెస్ కవర్ చేసాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూడబోతున్నాం. ఓకే, ఆల్రెడీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ హ్యాబిచువల్ టెన్స్, అలాగే డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏదైనా ఒకటి జరుగుతుందేమో అని చెప్పడం, జరుగుతూ ఉండొచ్చు అని చెప్పడం, ఇవి చూసాం మనం ఇప్పటివరకు. సో ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ చూడబోతున్నాం. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన పని, మనం చేసిన పని అన్నమాట. నేను వచ్చాను, వెళ్ళాను, తిన్నాను, త్రాగాను, ఇలా ఎలా ఎలా చెప్తాం ఓకే అనేది చూద్దాం. చాలా చాలా సింపుల్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే గ్రామటికల్గా మాట్లాడాలనుకుంటే, అంటే నేను గ్రామర్ పరంగా మాట్లాడాలి, సెంటెన్స్ ప్రాపర్గా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం మీకు కొద్దిగా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఇది పాస్ట్ టెన్స్ అనేది. లేదు నాకు అలాంటిది అవసరం ఏం లేదు, నేను జస్ట్ మాట్లాడడానికి నేర్చుకుంటున్నాను, నాకు మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, మాట్లాడడానికి నేర్చుకుంటున్నాను తప్పిస్తే నేను ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్స్ కోసం కానీ వీటి కోసం కానీ ప్రిపేర్ అవ్వట్లేదు. నేను మాట్లాడిన ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు, ఆ స్థాయి వరకు నేను వెళ్ళగలిగితే చాలు అన్న వాళ్ళకి ఆ పాస్ట్ టెన్స్ అనేది చాలా చాలా ఈజీగా ఇప్పటివరకు ఎలాగైతే నేర్చుకున్నారో అదేవిధంగా పాస్ట్ టెన్స్ కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం. పాస్ట్ టెన్స్లో వర్బ్కి ఏం చేస్తారంటే, మీరు పురుషుడి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే నేను నా గురించి మాట్లాడుకుంటున్నా లేదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఒక వర్బ్కి ఆ కానీ యా కానీ యాడ్ చేస్తాం. ఓకే, ఎప్పుడు ఆ యాడ్ చేయాలి, ఎప్పుడు యా యాడ్ చేయాలంటే ఎప్పుడైతే ఒక వర్బ్ అంటే క్రియ ఒక హల్లుతో ఎండ్ అవుతుందో, ఆ హల్లుకి ఎటువంటి దీర్ఘాలు లేవో అప్పుడు మనం ఆ యూజ్ చేస్తాం. ఏవైనా దీర్ఘాలు ఉన్నట్టయితే మాత్రం దానికి యా యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఆ లేదా యా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై నేను, ఆయా, ఇక్కడ ఆకి దీర్ఘం ఉంది కదా, ఈ ఎప్పుడైతే మనకు అలా దీర్ఘం వస్తుందో అప్పుడు దాన్ని ఏం చెప్తాం మనం, ఆయా అని చెప్తాం అనమాట. ఓకే, మై ఆయా, మై ఆయా అంటే నేను వచ్చాను, మై నేను, ఆయా వచ్చాను. ఓకే, మై పియా, పియా, పీ ప్లస్ ఆ పియా అవుతుంది అనమాట. మై పియా, మై పియా అంటే నేను త్రాగాను. ఓకే, మై సో గయా, నేను నిద్రపోయాను. మై దియా, దే ఏమవుతుందంటే దియా అవుతుంది అనమాట. మై దియా అంటే నేను ఇచ్చాను. మై లియా, నేను తీసుకున్నాను. మై బాత్ కియా, మై బాత్ కియా, ఇక్కడ కర్ణ ఏమవుతుందంటే కర్ర అనేది కియా అవుతుంది అనమాట. కియా కియాగా మారుతుంది. సో బాత్ కియా అని చెప్తాం. మై సమझा, మై పూछा, మై మిలా, మై బోలా, మై ఇస్తమాల్ కియా, మై ఉఠా, ఇలా ఆ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ కానీ యా కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఉట్ ప్లస్ ఆ ఉఠా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఠా అనే హల్లుతో ఎండ్ అవుతుంది, దీనికి ఎటువంటి దీర్ఘాలు లేవు. మరి ఉఠానా అంటే లేపడం కదా, ఉఠానా అంటే లేపడం. మరి ఉఠా అని ఉఠా అన్నప్పుడు ఏమొస్తుందంటే యా యాడ్ చేయాలి. ఉఠాయా, ఉఠాయా అంటే అర్థం ఏంటి, నేను లిఫ్ట్ చేశానని అర్థం అనమాట. మై ఉఠాయా. ఇక్కడ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఏంటంటే గ్రామర్ని ఫాలో అవ్వకుండా మాట్లాడేస్తున్నాను, చెప్తున్నాను. ఓకే, ఇవి మాట్లాడడానికి మాత్రం ఉపయోగపడతాయి. గ్రామటికల్గా మీరు మాట్లాడాలన్నా, గ్రామటికల్గా మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాయాలన్నా మాత్రం ఈ పాస్ట్ టెన్స్లో నేను ఎప్పుడు చెప్తున్నా ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ అవి ప్రాపర్గా కొన్ని ఉండకపోవచ్చు అనమాట. కానీ మాట్లాడడానికి ఓకే, రాయడానికి అయితే మాత్రం ఇవి శుద్ధ హిందీగా పరిగణించబడదు. కాబట్టి ఆ రూల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎవరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. మాట్లాడడానికి అయితే ఇంకేం అవసరం లేదు, హ్యాపీగా చెప్పచ్చు. మై ఉఠా, నేను లేచాను. మై ఉఠాయా, నేను లేపాను, నేను వాళ్ళని లేపాను. ఓకే, మై ఉన్కో ఉఠాయా అంటే నేను వాళ్ళని లేపాను. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మే కపడే పెహనా, పెహన్ ప్లస్ ఆ పెహనా అవుతుంది. మే కపడే పెహనా అంటే నేను బట్టలు వేసుకున్నాను. మే ఉత్తర్ దియా, నేను జవాబు ఇచ్చాను, ఆన్సర్ ఇచ్చాను. ఇలా మీరు చక్కగా, మీరు పురుషుడైతే కనుక ఆ కానీ యా కానీ యాడ్ చేసి ఈ విధంగా మాట్లాడచ్చు అనమాట. ఓకేనా, ఆ కానీ యా కానీ యాడ్ చేసి ఈ విధంగా మాట్లాడచ్చు. అదే మీరు స్త్రీ అనుకోండి, ఈ కానీ యాడ్ చేస్తారు. మే ఆ ఈ, నేను వచ్చాను.
మే గయి నేను వెళ్ళాను. ఓకే, మై ది, దే ప్లస్ ఈ ది అవుతుంది అనమాట. మై ది అంటే నేను ఇచ్చాను. ఓకే, మై కీ నేను చేశాను. ఓకే, సో ఈ విధంగా మీరు హ్యాపీగా ఈ కానీ యాడ్ చేస్తూ మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఎక్కువ మంది స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉంది, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. లేదా మనం రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లోనూ ఒక వ్యక్తి అయినా కూడా, ఎక్కువ మంది అయినా కూడా మనం మాట్లాడేటప్పుడు ఏ కానీ ఉపయోగిస్తాం అనమాట. దీని అర్థం ఏమొస్తుంది? చేశావు ఇలాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. వే ఆయే వాళ్ళు వచ్చారు, వే గయే వాళ్ళు వెళ్ళారు, వే ఖాయే వాళ్ళు తిన్నారు. ఓకే, వే ఖానా ఖాయే వాళ్ళు భోజనం తిన్నారు. హమ్ ఖానా ఖాయే మేము భోజనం తిన్నాము. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ అలా చెప్పేవాళ్ళందరూ స్త్రీలు అనుకోండి, అలా చెప్పేవాళ్ళందరూ స్త్రీలు అయితే కనుక అప్పుడు మీరు ఈ అనేది యూజ్ చేస్తారు. ఈ పైన డాట్ పెడతారు అనమాట. డాట్ పెట్టి ఈ అని యూజ్ చేస్తారు. వే ఖాయి వాళ్ళు తిన్నారు, అందరూ లేడీస్. వే ఖాయి వాళ్ళందరూ తిన్నారు, వాళ్ళు తిన్నారు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఉపయోగిస్తున్నామో అది లేడీస్ అని అర్థం వస్తుంది. లేడీస్ అని ఎక్కువ మంది ఉన్నారని మనకు అర్థం వస్తుంది. అర్థమైందా? వే ఖాయి వాళ్ళు తిన్నారు. ఓకే, వే పీ వాళ్ళు త్రాగారు. ఓకే, వే పీలి అనొచ్చు, పీ అనొచ్చు, మీ ఇష్టం. వే పీలి లేదా వే ఖాళీ అంటే వాళ్ళు తిన్నారు, తిన్నారు. అర్థమైందా? సో ఇలా మనం చక్కగా పాస్ట్ టెన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడడం జరిగింది. ఇది ఆ, ఏ, ఈ ఇవి యాడ్ చేసి మనం చెప్తాం అనమాట గతంలో జరిగిన విషయాల గురించి. సో అంతే, చాలా ఈజీ అనమాట. చూడండి, సింపుల్ ప్రజెంట్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనుకున్న ప్రతిరోజు ఒక పని చేస్తామని చెప్పడానికి తాతేతి ప్లస్ హో హై హైలు యూజ్ చేస్తాం. అంటే వర్బ్ ఉంటే ఆ వర్బ్కి తాతేతి ప్లస్ హో హై హైలు యాడ్ చేస్తాం. అదే గతంలో చేసేవాడు అన్నప్పుడు తాతేతీలు యాడ్ చేస్తాం. అదే చేస్తుంటారు వాళ్ళు, ఇలా చేస్తుంటారు అలా చేస్తుంటారు అని చెప్పాలనుకున్నప్పుడు తాతేతికి హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిలు యాడ్ చేస్తాం. అదే మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నామని చెప్పాలనుకున్నప్పుడు రహా రహే రహీలు తీసుకుంటాం, దానికి హో హై హైలు ఇస్తాం. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అదే రహా రహే రహీలకి తాతేతీలు యాడ్ చేస్తే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అలాగే అదే రహా రహే రహీలకి హోంగా హోంగిలు యాడ్ చేస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఓకే, అలాగే మనం ఏదైనా ఫ్యూచర్లో ఒక పని చేస్తామని చెప్పడానికి ఉంగి ఓగే ఏ గయ్యి ఎంగి యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్లో ఒక పని చేస్తామని చెప్పడానికి ఆఏఈ యూజ్ చేస్తాం. ఆఏఈ కానీ యాఏఈ కానీ యూజ్ చేస్తాం. అంతే, చాలా సింపుల్ అనమాట. అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, సింపుల్గా ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అదే చూడండి, ఇదే ఆఏఈ ప్లస్ యాఏఈలకు పైన చూడండి హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిలు యాడ్ చేశారనుకోండి. ఓకే, వహ్ ఆయా హోగా అంటే అర్థం ఏంటి? అతను వచ్చి ఉంటాడు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, వహ్ ఆయా హోగా అతను వచ్చి ఉంటాడు. వహ్ ఖాయా హోగా అతను తిని ఉంటాడు. ఓకే, వహ్ ఖాయి హోగి ఆమె తిని ఉంటుంది. వే ఖాయే హోంగే వాళ్ళు తిని ఉంటారు. సో ఇలా ఉంటాము అని చెప్తాం కదా. సో అలాగే మనం ఈ హోంగిని తీసుకొచ్చి ఈ ఆఈలకు యాడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా తిని ఉంటారు, త్రాగి ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఉంటారు, వచ్చి ఉంటారు ఇలాంటి అర్థం వస్తుందన్నమాట. దీన్ని మనం డౌట్ఫుల్ పాస్ట్ అంటాం. అంటే మనకి పూర్తిగా తెలీదు పాస్ట్లో జరిగిందని, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా మీకు? సో ఇలా అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం స్టార్టింగ్లో నేర్చుకున్న హో హై తాతేతి హోంగా హోంగి ఈ మూడిటిని తాతేతీలకి యాడ్ చేసాం, రహా రహే రహీలకి యాడ్ చేసాం, ఇప్పుడు ఆయేఈలకి యాడ్ చేసాం. యాడ్ చేస్తుంటే ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క డిఫరెంట్ కాంబినేషన్ ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ని కన్వే చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు? సో అవి ఆ లాజిక్స్ మనకి అంటే ఆ స్ట్రక్చర్స్ మనకి గుర్తున్నట్టయితే హ్యాపీగా మనం హిందీలో టెన్సెస్ వరకు మాట్లాడేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు మేజర్ టెన్సెస్ అన్నీ కవర్ చేసేసాను. అర్థమైందా? పాస్ట్ టెన్స్, అలాగే ప్రజెంట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్, ఈ 3 టెన్సెస్ నేను కవర్ చేస్తాను ఈ పర్టికులర్ సెషన్లో. ఓకే, వీటి మీద మీరు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. మీకు ఎన్ని వర్బ్స్ తెలిస్తే మీరు అంత చక్కగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్ళిపోతారనమాట. అర్థమైందా? సో అలా ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలుంటే మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు అలా అటెండ్ అవ్వగలిగే వీలున్నట్టయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ద బెస్ట్ ఆప్షన్. ఎప్పటికీ ఒకటే చెప్తాను, ఆన్లైన్ క్లాసెస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీకు ఈ చెప్పిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ట్రక్చర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం.
ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం, అవి మీరు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా వర్బ్స్ నేర్పిస్తాం. ఆ వర్బ్స్ మీద మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు హిందీ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఓన్లీ కొన్ని వర్బ్స్ తీసుకుని మాత్రమే ప్రాక్టీస్ చేయగలిగాం, ఈ సెషన్స్లో చెప్పగలిగాం. ఓకే, కానీ ఇలాంటి వర్బ్స్ చాలా ఉంటాయన్నమాట. మేము ఉదయం నుంచి నైట్ వరకు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇలా చెయ్యి కదులుస్తూ ఉన్నాను, ఓకే, చెయ్యి కదులుస్తూ ఉన్నాను, మధ్య మధ్యలో ఊపిరి తీసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ పనులు అనమాట. కళ్ళు విదిలిస్తూ ఉన్నాను, ఓకే, కళ్ళు రెప్పలు వేస్తూ ఉన్నాను. అర్థమైందా? సో ఇలా ఇవన్నీ కూడా ఏంటనమాట, పనులు. ఈ పనులన్నింటినీ కూడా మనం హిందీలో ఏమంటారో తెలుసుకుంటూ వాటిని ఈ టెన్సెస్లో అప్లై చేసుకుంటూ, ఇంకా హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఆ హెల్పింగ్ వర్బ్స్ పైన అప్లై చేసుకుంటూ మనం చేయగలిగితే మాత్రం తెలుగులో మాట్లాడే ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడా మనం హిందీలో చెప్పగలిగే క్యాపబిలిటీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఆన్లైన్ క్లాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రతి నెల 5, 25 ఈ 2 డేట్స్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. చాలా సీట్స్ చాలా త్వరగా అయిపోతాయి, ఎందుకంటే తెలుగు స్టేట్స్లో మన ఇన్స్టిట్యూట్ చాలా 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 ఫేమస్ అనమాట. కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మన ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడం కోసం. కాబట్టి సీట్స్ చాలా త్వరగా ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీ సీట్ని అలాట్ చేసుకోండి. మీరు చక్కగా ఒక 3 months టైంలో, ఒక 3 months మీరు మాకు టైం ఇవ్వగలిగితే హ్యాపీగా మిమ్మల్ని హిందీలో మాట్లాడగలిగేలా చేయగలిగే ఎక్స్పీరియన్స్ మాకుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.